హలో, వెల్కమ్ టు కేఎస్ఆర్ఐఎస్ అకాడమీ. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ డెమో లెక్చర్ అన్నట్టు మామూలుగా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది. ఏంటంటే ఒకటి ఈ గ్రూప్ 1 అండి. ఏబిపిఎస్సిలో స్పెసిఫిక్గా మనం మాట్లాడే ఒక ఏరియా గ్రూప్ 1 ఏరియా. ఏంటి గ్రూప్ 1 పరిస్థితి లేదు, ఏంటి గ్రూప్ 1 లో మనం చూడాల్సిన అంత ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి లేదు, ఎందుకు మనం ఈ గ్రూప్ 1 పైన ఇంత ఎంఫసైజ్ చేయాల్సి వస్తుంది అనే ఏరియాస్ ఏవవుతుంటే వీటిని మనం ఈరోజు చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫిక్ గా ఈ గ్రూప్ 1 అనేది ఏంటంటే ఈ గ్రూప్ 1 యొక్క పోస్ట్ గురించి ఒక ఓవరాల్ అనాలిసిస్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఈ గ్రూప్ 1 అనేది 2019 లో దీని యొక్క చేంజెస్ కంప్లీట్ గా జరిగింది. అంటే దీంట్లో సిలబస్ కానీ స్ట్రాటజీ కానీ కంప్లీట్ గా చేంజ్ అయ్యి ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ మేడ్ టు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ చేసేస్తాడు ఈ పోస్ట్. అంటే ఇన్ఫాక్ట్ సిలబస్ లో కానీ ద వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎగ్జామ్ లో అడగడం కానీ కంప్లీట్లీ హ్యాస్ చేంజ్. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ గ్రూప్ 1 గురించి కానీ తీసుకుంటే మనం రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంటుందంటే గ్రూప్ 1 సిలబస్ దీన్ని చూస్తాము. దీంతో పాటు గ్రూప్ 1 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 స్ట్రాటజీ దీని గురించి చూద్దాం చాలా ఇంపార్టెంట్ గా. అండ్ కామన్ గా ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి, కామన్ ఆస్పిరెంట్స్ మిస్టేక్ అర్థమైందా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏమంటే కేఎస్ఆర్ఐఏఎస్ అకాడమీ స్పెసిఫిక్ గా మనం ఏంటంటే గ్రూప్ 1 లో టాప్, అంటే సివిల్స్ లో టాప్ కాబట్టి దీంట్లో కూడా ఆటోమేటిక్ గా వచ్చేసిందని చెప్పి అనుకోవచ్చు. మన టాప్ అనేది ఏంటంటే వీఆర్ గుడ్ అట్ గెస్సింగ్ క్వశ్చన్స్ అండి, లేదా వీఆర్ గుడ్ అట్ అనలైజింగ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా నడుస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఈ ప్రెసెంట్ ట్రెండ్స్ లో ఏ పరమైనటువంటి క్వశ్చన్స్ పైన వీళ్ళు ఎంఫసైజ్ చేస్తున్నారు, ఆ క్వశ్చన్స్ ని మనం ఏ విధంగా ప్రెజెంటేషన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ గా ప్రెజెంటేషన్ చేయాలి అనే దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. అండ్ యూ ఆల్రెడీ నో ఐ మై సెల్ఫ్ అనుదీప్ కుమార్, కేఎస్ఆర్ఐఎస్ అకాడమీ ఫ్యాకల్టీ అండ్ డైరెక్టర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనము సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 బ్యాచ్ స్టార్ట్ చేసి స్పెసిఫికలీ టు సే వీఆర్ యాక్చువల్లీ ఇన్ సివిల్ సర్వీస్ ఫీల్డ్. ఐఏఎస్ ఒకటే మనం మేజర్ గా ఫోకస్ చేస్తాం, ఇది యాజ్ యూజువల్ మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే ఈ ఐఏఎస్ గ్రూప్ 1 సిలబస్ కి ఈక్వల్ అయిందో, లేదా ఎప్పుడైతే యూపీఎస్సీ సిలబస్ కి గ్రూప్ 1 ఈక్వల్ అయిందో దెన్ వి స్టార్టెడ్ గ్రూప్ 1. అండ్ మన ఫస్ట్ బ్యాచ్ లో ఆల్మోస్ట్ 16 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారండి. జస్ట్ టు సే యూ ఫ్రాంక్లీ 16. అందులో 14 మెంబర్స్ మెయిన్స్ రాశారు, అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాశారు. అండ్ 3 ఇంటర్వ్యూకి వెళ్ళారు. అండ్ అఫ్ కోర్స్ ఇంటర్వ్యూస్ హ్యాస్ నాట్ యెట్ హ్యాపెండ్, అది కోట్లేదో నలుగుతుంది దాని పక్కన పెడితే అట్లీస్ట్ ఇక్కడ వరకు క్రాక్ అయితే చేయగలిగినారు. ఇందులో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్స్. సో ఇందులో వీళ్ళు ఇట్లా క్రాక్ చేయడానికి గల కారణం ఏమంటే ప్రతి ఎగ్జామ్ కి దానికంటూ ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. అంటే ఏ విధంగా చదవాలి, రోడ్ మ్యాప్. ప్రతి ఎగ్జామ్ కి రోడ్ మ్యాప్ ఉంటుంది, ప్రతి ఎగ్జామ్ కి ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఏ స్ట్రాటజీ వేయాలి అనే దానికి ఒక నీట్ గా ఒక పద్ధతి ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేస్తాం క్లియర్ గా ఈ రోజు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా కామన్ గా ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి, ఇది నేను ప్రతి డెమో క్లాస్ లో నేను చెప్పే ఏరియా ఇదే అండి. కామన్ గా ప్రతి ఆస్పిరెంట్ చేసేది ఏమంటే జనరల్ కంపేర్ అండ్ ఆస్పిరెంట్ టు ఏ క్రికెట్ ప్లేయర్ మాదిరిగా కంపేర్ చేస్తాను. మామూలుగా క్రికెట్ ప్లేయర్ అవ్వాలంటే ఫస్ట్ ఇతనికి హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఏదైతే చూస్తున్నాడో బాల్ అటు పోతుందా ఇటు పోతుందా అని చెప్పి ఇట్లా పట్టుకునే హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ ఉండాలి. నెక్స్ట్ గేమ్ పైన కంప్లీట్ ఫోకస్ ఉండాలి, క్విక్ రిఫ్లెక్సెస్ ఉండాలి. బాల్ ఎట్లా వస్తుంది అని చెప్పి మీరు దాన్ని క్యాచ్ చేసే విధంగా కానీ దానికి రెస్పాండ్ అయ్యే విధంగా కానీ కంపల్సరీ తెలియాలి. ఇవంతా తెలిసిన తర్వాత వన్స్ మీరు క్రికెట్ ప్లేయర్ అయ్యారనుకోండి, క్రికెట్ ప్లేయర్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు వచ్చే డబ్బుల్ని ఎట్లా పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లెసన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఏ విధంగా యాక్ట్ చేయాలని చెప్పి యాక్టింగ్ లెసన్స్ తీసుకుంటారు. ఇవన్నీ తర్వాత వాళ్ళు చేసేటువంటి పనులు. యూపీఎస్సీలో కూడా మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ చేస్తాన పనులు ఇదే. ఏంటంటే ఈ మెయిన్ ఆస్పెక్ట్స్ ఏవవుతుంటే వీటిపైన ఫోకస్ మానేసి, లేదు ఏబిపిఎస్సి దాంట్లో కూడా లేదు గ్రూప్ 1 వాటిలో స్పెసిఫిక్ గా ఆస్పిరెంట్స్ చేస్తాన మిస్టేక్ ఏంటంటే ఈ మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఫోకస్ మానేసి ఈ పకోడా ఏరియాస్ పైన పడతారు. ఇవి అర్థమైందా? ఏంటి పకోడా ఏరియాస్ అంటే వాళ్ళకపోతే ఇన్వెస్ట్మెంట్ లెసన్స్, యాక్టింగ్ లెసన్స్. వీళ్ళకేంటి తెలుసా, మార్కెట్ లో క్వశ్చన్ పేపర్స్, అన్నెసరీ క్వశ్చన్ పేపర్స్. ఇంకా నేను స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఏదైతే అన్నెసరీ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో వాటిని పట్టుకోవడం, వాటిని చదవడం. ఇది కామన్ గా ప్రతి ఆస్పిరెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎగ్జామ్ అండి. అంటే సివిల్ సర్వీస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఆస్పిరెంట్ చేసే కామన్ మిస్టేక్ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే స్టార్ట్
ఇది క్వశ్చన్ పేపర్స్ చదువుదాము, తర్వాత ముందుకు వెళ్దాము అని. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఇట్స్ నాట్ క్వశ్చన్ పేపర్ చదివి కిందికి వెళ్ళడం కాదు, పైనుంచి కిందికి రావాలంటే ఫస్ట్ యూ మస్ట్ స్టడీ ది సబ్జెక్ట్, లేదా సబ్జెక్ట్ నేర్చుకుంటూ అప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. అర్థమైందా? సో దట్ ఆ సబ్జెక్ట్ లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్ ట్రెండ్ ఏ విధంగా వస్తుంది అనేది మీరు అనలైజ్ చేయాలి. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2020 ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, 2019 క్వశ్చన్ పేపర్ చేయడం వల్ల ప్రయోజనం ఏం లేదు. క్వశ్చన్ పేపర్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. జస్ట్ ట్రెండ్ చూసుకోవాలి అంతేగాని మీరు ఆ క్వశ్చన్ పేపర్ కూర్చొని ఇంట్లో మేము ప్రాక్టీస్ చేసుకుంటాము, ఆ క్వశ్చన్ పేపర్ లోని క్వశ్చన్స్ అన్నింటినీ మేము బై హార్ట్ చేస్తాము, అట్లీస్ట్ కాన్సెప్ట్స్ అప్పుడప్పుడన్నా రిపీట్ అవుతాయి కదా అంటే జరగని పని. చాలా ఇంపార్టెంట్. బట్ ఇటువంటి పర్టికులర్ కేసులో మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ గ్రూప్ 1 సబ్జెక్ట్స్ కానీ తీసుకుంటే మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏమంటే ఫస్ట్ ఫినిష్ ది కోర్ సిలబస్ ని ఫినిష్ చేయాలి. ఫస్ట్ వాడు ఏమడుగుతున్నాడు కోర్ సిలబస్ లో, దాన్ని మీరు ఆ టైంకి ఫినిష్ చేయాలి. ఏంటి కోర్ సిలబస్ ఏవేవి ఉంటాయి? హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, దీంట్లోనే ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లోనే బయాలజీ. మళ్ళీ ఈ గ్రూప్ 1 ఏరియాలో కామన్ గా ఒక ఆస్పిరెంట్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే గ్రూప్ 1 2019 లో మారిందండి. దిస్ ఐ హావ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఎర్లియర్. 2019 లో గ్రూప్ 1 మారిపోయింది, కానీ స్టిల్ సమ్ పీపుల్ ఆర్ స్టక్ టు ది ఓల్డ్ ప్యాటర్న్స్. ఈ పాత గ్రూప్ 1 ప్యాటర్న్ ఏదవుతుంటుందో పాత గ్రూప్ 1 ప్యాటర్న్ కి స్టక్ అయి ఉన్నారు. పాత గ్రూప్ 1 ప్యాటర్న్ కి కొత్త గ్రూప్ 1 ప్యాటర్న్ కి చాలా తేడా ఉంది. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ మ్యాథ్స్ పేపర్ ఒకటి ఉండేది, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ పేపర్, అది పోయింది. నెక్స్ట్ ఏంటండి, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ పేపర్ పోయింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎథిక్స్, దీన్ని మర్చిపోతే ఎథిక్స్, లా, పబ్యాడ్, ఇవన్నీ కొత్త వచ్చిన సబ్జెక్ట్స్. మ్యాథ్స్ పోయింది. నెక్స్ట్ అప్పుడు ఉండేది మనకు జనరల్ సైన్స్ అండి, అప్పుడు మనకు జనరల్ సైన్స్ ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఉండేది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలా డిఫరెంట్ జనరల్ సైన్స్ కి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ జనరల్ సైన్స్ లో వాడు మేజర్ ఎంఫసైజ్ బయాలజీ పైన పెట్టేవాడు. బయాలజీ పైన చాలా ఎంఫసైజ్ ఉండేదండి. చాలా మంది ఈ సైన్స్ ఆస్పిరెంట్స్ లేదా ఇంజనీరింగ్ చేసి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎవరైతుంటారో వీళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు బయాలజీ సబ్జెక్ట్ తో. కానీ ఎప్పుడైతే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చిందో బయాలజీ జస్ట్ బికేమ్ ఏ చాప్టర్ ఆర్ 2. జస్ట్ ఒక 2 చాప్టర్లో బయాలజీ మొత్తం ఫినిష్ చేశాడు. ఒకప్పుడు ఒక సెక్షనే ఉంది బయాలజీ అంతా. అందువల్ల ఈ ఆస్పిరెంట్ కామన్ గా ఇప్పుడు నేను ఇంటరాక్ట్ అయిన ఆస్పిరెంట్స్ తో కామన్ గా నేను ఫేస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఇంకా ఈ పాత గ్రూప్ 1 సిలబస్ అండ్ స్ట్రాటజీ నుంచి కొత్త స్ట్రాటజీకి ఇంకా మారలేదండి. వాళ్ళు ఇంకా దాన్ని స్టక్ చేసుకొని ఉన్నారు. వాళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్ కానీ వాళ్ళ వే ఆఫ్ మెథడాలజీ కానీ దానిపైన ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టు మన ఆస్పిరెంట్స్ మన స్టూడెంట్స్ లో 16 మెంబర్స్ ఎన్రోల్ అవుతే 14 మెంబర్స్ జాయిన్ అయ్యారని చెప్పాను చూడండి. అండ్ వీళ్ళందరూ ఫస్ట్ అటెంప్ట్స్ అని చెప్పాను. అది సెకండ్ అటెంప్ట్స్ అంటే మేము కూడా క్రాక్ చేసేదాన్ని మాకు కూడా కష్టమైంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా పాత టెండెన్సీస్ ఏమవుతుంటే అవి ఇంకా వెళ్ళుండవు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏమరా అంటే దీన్ని క్రాక్ చేయడానికి ఇంకోటి ఏమంటే యూ కెన్ సీ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ముందు రోజు మనం క్వశ్చన్స్ గెస్ చేసాము. బై గాడ్స్ గ్రేస్ అవే క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ వీ హావ్ అచీవ్డ్ వెరీ గుడ్ సక్సెస్. దోస్ ఆస్పిరెంట్స్ హూ హావ్ ఫాలోడ్ అవర్ ఛానల్ మంచిగా సక్సెస్ అయినారు. ఇంకా ఛానల్లోనే ఉన్నాయి, కావాలంటే ఎవరికైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు, ఇష్యూ లేదు. నెక్స్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫినిష్ ది కోర్ సిలబస్ అకార్డింగ్ టు న్యూ ఎగ్జామ్ ట్రెండ్స్. కొత్త ఎగ్జామ్ ట్రెండ్స్ బట్టి కోర్ సిలబస్ ని ఫినిష్ చేయాలి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ని సాల్వ్ చేయాలి. ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ అంటే మనకు మిగిలింది ఒక్కటే 2020 క్వశ్చన్ పేపర్. ఇది ఒక్కటే ఉంది మన దగ్గర, ఇంకా వేరే పేపర్ లేదు. సో దాన్ని ఒక్కసారి అట్లీస్ట్ ఉన్నదాన్ని ఒకసారి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ సప్లిమెంటరీ మెటీరియల్. ఈ సప్లిమెంటరీ మెటీరియల్ ఏమంటే అదర్ దాన్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ క్లాస్ నోట్స్ అండ్ ఆర్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్. ఇది కాకుండా మీరు ఏదన్నా ఫాలో అవ్వాలంటే అది ఫాలో అవ్వచ్చు. అర్థమైందా? ఇవేవి ఫాలో అవ్వకుండా నేను ఈ మెథడాలజీ లేదా ఈ కోర్స్ లేదా ఈ స్టెప్స్ ఏవి ఫాలో అవ్వకుండా నా ఇష్టం సార్, ముందు నేను ఇది చూస్తా, తర్వాత ఇది చూస్తా, తర్వాత ఇది చూస్తా అని చెప్పి మీరు ఏదన్నా మిస్ మ్యాచ్ కానీ చేస్తే లేదా ఇంప్రాపర్ స్టెప్స్ కానీ ఫాలో అవుతే యూ విల్ ఎండ్ అప్ యాజ్ ఎ ఫూలిష్ లూజర్. అంతే, క్లియర్ గా చెప్తాను. ఫూలిష్ లూజర్ అని ఎందుకంటామంటే లూజర్ వేరే, ఫూలిష్ లూజర్ వేరే. ఫూలిష్ లూజర్ అని ఎందుకంటామంటే ఆల్రెడీ బాబు నువ్వు ఇది చేయరా నాయన, ఇట్లా చేస్తే పాస్ అవుతావు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మాట వినకుండా ఫెయిల్ అయి ఉంటాడు చూడండి, వాడు ఫూలిష్ లూజర్. నీకు ఏదైనా తెలియక, ఒకవేళ ఎట్లా చదవాలో తెలియక నువ్వు ఫెయిల్ అయితే దెన్ యూ విల్ బి జస్ట్ ఏ లూజర్. సర్లే అబ్బా వాడికి ఏం తెలియదు, వాడికి చదివే స్ట్రాటజీ లేదు. స్ట్రాటజీ చెప్పి ఏ విధంగా చదవాలో స్టెప్స్ చెప్పి మనం ఇంత క్లియర్ గా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా
మీరు వినకుండా నేను నా పద్ధతుల్ని నేను మార్చుకోను, ఎవరి మాట వినను నేను అని చెప్పి అనుకుంటా ఉంటే దెన్ యూల్ ఎండ్ అప్ మోస్ట్ కేసెస్ లో మీరు ఫూలిష్ లూజర్ గానీ ఎండ్ అవుతారు. వేరే ఆప్షన్ కూడా లేదు అక్కడ. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా నేను ప్రతి క్లాస్ లో చెప్పే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, బిఫోర్ యువర్ ప్రిపరేషన్ టు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అది గ్రూప్ 1 కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏదో ఒకటి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఫస్ట్ యూ మస్ట్ ప్రిపేర్ యువర్ మైండ్. ముందు మైండ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతామని చెప్పి మీరు ఏదో వెళ్ళిపోవడం కాదు. ముందు మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్ లోను మీ సక్సెస్ ని, ఫెయిల్యూర్స్ ని, లేదా ఆ ఎగ్జామ్ ప్రాసెస్ లో వచ్చే హార్డ్షిప్స్ ని, ఆ ఎగ్జామ్ లో మీరు మీ ఫోకస్ ని మిస్ కాకుండా చూసేటువంటి, ఆ చెక్కు చెదరని గోల్ వైపు చూసేటువంటి ఆ దృష్టిని ఎవరిస్తారా అంటే మీ మైండ్ సెట్ ఇస్తుంది. సో ముందు ఆ మైండ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే మీరు ఆ మైండ్ ని ప్రిపేర్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్తారో ఆ ఎగ్జామ్ 50% మీరు క్రాక్ చేసినట్టే. మైండ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మైండ్ ని ప్రిపేర్ చేసుకోవడంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఫస్ట్ ఫియర్ మాంగరింగ్. అర్థమైందా? ఈ ఫియర్ మాంగరింగ్ అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఎగ్జామ్, ఎనీ ఎగ్జామ్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎస్పెషల్లీ గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్, ప్రతి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే దీనికి ఒక ఎగ్జామ్ స్టాండర్డ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్రీ మాక్ టెస్ట్ ఉన్నాయి చాలా. ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్స్ కొన్ని రోజు ఫ్రీ బిట్స్ పెడతాము, లేదు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇదంతా గ్రూప్ 1 స్టాండర్డ్ బిట్, గ్రూప్ 2 స్టాండర్డ్ బిట్ అని చెప్పి బిట్స్ ఇస్తున్నారు. అవన్నీ పనికిరాని బిట్స్ అంటే ఏదేదో చెత్త క్వశ్చన్స్ అన్ని తీసుకొస్తారు. ఆ పర్టికులర్ ఏరియాలో అప్పుట్లో దీంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ జిల్లా లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్ క్రాపింగ్ ఏరియా ఎంత, ఇట్లాంటి పనికిమాలిన క్వశ్చన్స్ అడుగుతారండి. ఈ వే ఆఫ్ పద్ధతి లేదా ఈ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ నుంచి గ్రూప్ 1 ఎప్పుడో వెళ్ళిపోయింది ముందుకి. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే 2020 క్వశ్చన్ పేపర్. 2020 క్వశ్చన్ పేపర్ ని క్లియర్ గా చూడండి. వాళ్ళు మీకు ఇంతకు ముందు అడిగే డైరెక్ట్ క్వశ్చన్స్ నుంచి అనలిటికల్ క్వశ్చన్స్ వైపు వెళ్ళిపోయినారు వాళ్ళు. అర్థమైందా? డైరెక్ట్ క్వశ్చన్స్ నుంచి అనలిటికల్ క్వశ్చన్స్ వైపు వెళ్ళిపోయినారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ది క్వశ్చన్ పేపర్ ఆఫ్ 2020. సో ఇప్పటికీ కూడా నేను ఇందాక చెప్పినాను చూడండి, కొంతమంది ఆస్పిరెంట్స్ ఈ పాత పద్ధతుల నుంచి బయట రాలేకపోతున్నారని. బయట రాలేకపోవడానికి గల కారణం ఏమంటే ఈ ఫ్రీ మాక్ టెస్ట్, సబ్ స్టాండర్డ్ మాక్ టెస్ట్. అది ఏబిపిఎస్సి స్టాండర్డ్ లో ఉండవు. ఏబిపిఎస్సిలో అడిగే క్వశ్చన్స్ అడగరు. వాళ్ళకి ఏదో ఈ పేపర్ డిఫికల్ట్ గా ఉండాలి, లేదా ఆస్పిరెంట్ మనము మా పర్టికులర్ ఇన్స్టిట్యూట్ లో గట్టి క్వశ్చన్స్ అడుగుతామని చెప్పి ఆస్పిరెంట్ అట్లా ఫూల్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారా అంటే ఏదో డిఫికల్ట్ క్వశ్చన్స్ వేసుకొస్తారు. కానీ ఆస్పిరెంట్ ఎవరైతే వస్తారో అతనికి తెలియకపోవడం వల్ల అతను ఏం చేస్తాడు, ఓకే ఇంత డిఫికల్ట్ గా ఉంటుందా, సో మనం కూడా ఎక్కువ న్యూమరికల్స్ పైన ఫోకస్ చేద్దాము, ఎక్కువ దానిపైన ఫోకస్ చేద్దాం, దీనిపైన ఫోకస్ చేద్దాం అంటారు. విచ్ ది యాక్చువల్ ఎగ్జామ్ విల్ నాట్ ఆస్క్. క్లియర్ గా చెప్తున్నాం, యాక్చువల్ ఎగ్జామ్ అది అడగదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని ప్రిపేర్ అవుతున్నాం. అది మేజర్ డ్రాబ్యాక్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రూప్ 1 లెవెల్ ఏదైతే ఉంటుందో, గ్రూప్ 1 కి మచ్ బియాండ్ అంటే అడిగితే సివిల్ సర్వీస్ లెవెల్లో అడుగుతాడు, లేదా ఎక్కువ న్యూమరికల్స్ లెవెల్లో అడుగుతాడు. దీంతో స్టూడెంట్ లో భయం క్రియేట్ అవుతుంది. భయం క్రియేట్ చేసిన తర్వాత వాడి మెటీరియల్ అమ్ముతాడు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు ఫియర్ తర్వాత నా ప్రోడక్ట్. ఈ స్ట్రాటజీ ఇప్పటికీ కూడా నడుస్తుంది మన కాంపిటేటివ్ ఫీల్డ్ మార్కెట్ లో. అందువల్లనే చాలా మంది ఆస్పిరెంట్స్ తో కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతారు. 100లోనే సక్సెస్ రేట్ ఉంది అంటే, అదే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు అంటే దానికి కారణం ఏమంటే బికాస్ దే మేడ్ దేర్ మైండ్, దే ఆర్ అండర్ ది రైట్ గైడెన్స్. వాళ్ళకి తెలుసు ఏ మార్క్ టెస్ట్ ఎంత, ఏ స్టాండర్డ్ ఏంటి అని తెలుసుకొని వాళ్ళు దాని ప్రకారం ప్రిపేర్ అవుతున్నారు. దాని ప్రకారం వాళ్ళ గోల్ అచీవ్ చేయగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే దారి తప్పుతున్నారో, దారి తప్పిన వాళ్ళందరూ ఎత్తిపోతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మాస్ హిస్టీరియా. దీంట్లో ఈ మాస్ హిస్టరీ ఏమంటే ఫోకస్ ఆన్ ఆల్ ది కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఇన్ ది మార్కెట్. ఈవెన్ సింగిల్ బిట్ కూడా ఇంపార్టెంటే. అంటే వీళ్ళు ఏమని చెప్తారంటే, ఒక లాస్ట్ ఇయర్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ పబ్లికేషన్, ఒక పబ్లికేషన్ చూసిన, ఒక దాదాపుగా ఒక 40-45 పేజెస్ బుక్, ఓన్లీ న్యూమరికల్ డేటా అండి. మన స్టూడెంట్ ఒకటి తీసుకొచ్చి చూపించాడు, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ అంట, మా
హైదరాబాద్ లో అందరూ చదువుతున్నారంట, మేము కూడా చదవాలనుకుంటున్నాం, చదవచ్చునా సార్ అని. నేను ఆ బుక్ చూసి, నాయన ఒకవేళ ఈ బుక్ నుంచి బిట్స్ వచ్చినా వస్తే 2-3 బిట్స్ వస్తాయి. ఈ 2-3 బిట్స్ కోసం నువ్వు ఈ బుక్ అంతా బైహార్ట్ చేయడానికి నీకు అప్రాక్సిమేట్ గా 1 నెల టైం ఈజీగా పడుతుంది. ఈ 2-3 బిట్స్ కోసం ఈ నెల టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఈ 2-3 బిట్స్ కోసం డోంట్ వేస్ట్ 1 మంత్ టైం. దీనికన్నా నువ్వు ఈ 1 మంత్ ఏం చేస్తావు అంటే వేరే అదర్ మెటీరియల్ ఏదవుతుందో దానిపైన నువ్వు ఫోకస్ చేయి, దాన్ని మళ్ళీ చదువు, మళ్ళీ రివిజన్ చేయి, సో దట్ యూ కెన్ గెయిన్ అట్లీస్ట్ 10 to 15 ఎక్స్ట్రా బిట్స్ కదా. అండ్ ఇంకోటి, దీన్ని చదవడం వల్ల ఈ 2 to 3 months ఓన్లీ డేటా పైన ఫోకస్ చేయడం వల్ల నువ్వు ఏం చేస్తావు అంటే యూ టెండ్ టు లూజ్ ది అదర్ సబ్జెక్ట్. ఓవరాల్ గా నువ్వు ఈ 2 to 3 బిట్స్ కోసం నువ్వు 1 మంత్ టైం వేస్తా, నువ్వు గెయిన్ అవుతా. పోనీ ఈ 2 బిట్స్ ఖచ్చితంగా వస్తాయంటే అది కూడా డౌట్ లేదు, వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ యూ విల్ ఆబ్వియస్లీ లూజ్ దిస్ 10 to 15 బిట్స్. ఖచ్చితంగా ఈ 10 to 15 బిట్స్ అయితే పోగొట్టుకుంటావు. అందువల్ల అట్లాంటి బుక్స్ ని మీరు అవాయిడ్ చేయాలి. మాస్ హిస్టీరియా నుంచి దూరం ఉండాలి. అరే ఆ సోన్స్ మెటీరియల్, సోన్స్ ఇన్స్టిట్యూట్ ఏదో మెటీరియల్ రిలీజ్ చేసిందంట, ఆ మెటీరియల్ నుంచి ప్రతి రోజు 2 క్వశ్చన్లు వస్తున్నాయంటే పోతే పోయిందండి, వద్దు మనకు. ఎందుకంటే మళ్ళీ దాన్ని చదివి పాతదాన్ని అంతా వేస్ట్ చేసుకొని కొత్త నాలెడ్జ్ రావడం వల్ల ఈ పాతది రివిజన్ చేయడం మానేసి దీన్ని మర్చిపోయి ఇక్కడ నుంచి ఒక 10-15 బిట్లను ఇక్కడ పోగొట్టుకొని ఆ 2-3 బిట్లు కొని కంపల్సరీగా 2-3 బిట్స్ అటెంప్ట్ చేయగలమంటే అది కూడా చేయలేము మళ్ళీ. అలాంటప్పుడు ఎందుకు పోగొట్టుకోవడము? సో మాస్ హిస్టీరియాకి దూరంగా ఉండండి. అండ్ కంపల్సరీగా న్యూస్ పేపర్ చదవాలి. ఈ న్యూస్ పేపర్ ఏ చదవాలి కూడా చెప్తానండి. ఎందుకంటే గ్రూప్ 1 లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో న్యూస్ పేపర్ చదవాలి. కానీ మీకు తెలిసిందే కదా మన స్టేట్ లో న్యూస్ పేపర్ల పరిస్థితి. సో దాన్ని కూడా ఎట్లా చదవాలో మనం నీట్ గా డిస్కస్ చేస్తాం. కానీ ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్య కొత్త ట్రెండ్ వస్తుందండి, 1 hour న్యూస్ అనాలిసిస్ వీడియోస్ చూస్తున్నారు. ఏ వీడియోస్ చూస్తున్నారు? ఐఏఎస్ వీడియోస్ చూస్తున్నారు, సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ. ఈ వీడియోస్ చూసి ఏబిపిఎస్సీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. See, you must clearly understand in ABPSC they will be emphasizing more on state subject. State పైన ఎంఫసైజ్ చేస్తాడు ఆడు, స్టేట్ నెక్స్ట్ ఎంఫసైజ్ ఇండియా. అది యూపీఎస్సీలో దేనిపైన ఉంటుందని స్టేట్ గురించి ఒక మాట వస్తుంది యూపీఎస్సీలో. మళ్ళీ ఎందుకు దాన్ని పట్టుకుంటారు? ఈ మాస్ హిస్టీరియా నుంచి బయట రావాలి. అన్నిటికన్నా ఇంకొకటి ఏంటంటే, అరే ఇది నేను విన్నానండి, అరే నువ్వు ఊరికేనే ఆన్సర్లు ప్రాక్టీస్ చేసి ఎస్ఎల్ రాసి టైం వేస్ట్ చేసుకోవద్దురా, బాగా చదువు చాలు, డైరెక్ట్ ఏం చిన్నప్పటి నుంచి మనం ఎగ్జామ్ రాయలేదు, ఏం ఇంగ్లీష్ రాయడం మనకి ఏమైనా కొత్తనా, నువ్వు ఎందుకు ఎగ్జామ్స్ రాసి టైం వేస్ట్ చేసుకుంటావు, నువ్వు చదువు. ఆ టైంలో కూడా రోజుకు 2 hours 3 hours నువ్వు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నావు ఆ టైంలో కూడా చదివి నువ్వు డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ లో రాసేసి అని చెప్తాడు. ఇంతకన్నా బుద్ధి లేని సజెషన్ ఇంకోటి లేదు. దీన్ని ఫాలో అయినాడంటే బుద్ధి లేనివాడు కన్నా ఇది ఇంకా బుద్ధి లేనివాడు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్రజెంట్ యువర్ ఆన్సర్ అండి. మళ్ళీ చెప్తున్నా, మీరు కావాలంటే మీ సీనియర్స్ ఎవరన్నా అడగండి, మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళని కూడా అడగండి. చాలా మంది ఆస్పిరెంట్స్ అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ లో నాతో పర్సనల్ గా దాదాపుగా 200 to 300 స్టూడెంట్స్ మాట్లాడినారు. మన ఛానల్లో ఉండే ప్రతి ఒక్కరు మాట్లాడినారు నాకు ఫోన్ చేసి. 15 క్వశ్చన్స్ లో మాక్సిమం నేను విన్న వాళ్ళలో అందరూ రాసింది 12 క్వశ్చన్స్ మాత్రమే. 12 to 13 క్వశ్చన్స్ అండి. మళ్ళీ వాట్ అబౌట్ 14th and 15th క్వశ్చన్? ఈ 2 క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి సార్? వదిలేసాం సార్, టైం చాలట్లేదు సార్. అరే నువ్వు బుద్ధిలేనోడా, నువ్వు ఈ 2 క్వశ్చన్లు వదిలేస్తావు అంటే అప్రాక్సిమేట్గా ఎన్ని మార్కులు పోగొట్టుకున్నట్టు? 20 మార్కులు పోయినట్టు. నీకు 20 మార్క్స్ పోయింది నువ్వు, అంటే యూ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ 130 మార్క్స్. ఇంక నువ్వు అసలు లిస్ట్ ఎట్లుంటావని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు అని కూడా అంటారు. సార్ అట్లా కాదు, నేను ఫస్ట్ నుంచి ఆన్సర్స్ అన్ని నీట్ గా రాసుకొస్తున్నాను సార్, దాంతో మళ్ళీ క్వాలిటీగా రాస్తున్నాను సార్, టైం సరిపోలేదు సార్ అంటారు. దిస్ ఈస్ ద మోస్ట్ స్టూపిడెస్ట్ ఆన్సర్ ఐ హావ్ ఎవర్ హర్డ్. అందుకనే మీరు ఏం చేయాలంటే ముందు నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ ని వాడు అడుగుతున్నటువంటి ఆ 10 మార్క్స్ క్వశ్చన్ మినిమం 200 words రాయాలి. ఆ 200 words మీరు 3 hours లో ఎట్లా రాయగలగాలి? చాలా ఇంపార్టెంట్. అంటే ఒక క్వశ్చన్ కి మీకు ఆన్ అండ్ యావరేజ్ గా 10 minutes టైం వస్తుంది. 15 క్వశ్చన్స్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి మీకు ఆన్ అండ్ యావరేజ్ గా 10 to 12 minutes ఏమో వస్తుంది. అంటే 10 to 12 minutes లో మీరు క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఆన్సర్ ఆలోచించి ఆన్సర్ రాయాలి. దీంట్లో ఇది కూడా చెప్తాను, కామన్ అందరూ చేసే ఎగ్జామ్ మిస్టేక్ ఏంటంటే, లెట్ మీ టేక్ వన్ బ్లాక్ స్క్రీన్ అండ్ ఎక్స్ప్లెయిన్. కొంతమంది ఏం చేస్తారంటే, ఇది ఫస్ట్ మీకు క్వశ్చన్ పేపర్ మీకు ఆ ట్యాబ్ ఇచ్చారు బాగుంది. ఈ ట్యాబ్ ఇచ్చిన తర్వాత వీడు కరెక్ట్ గా మీకు 10 o'clock ఏమో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 10కో 9కో స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్. 9 అనుకుంటా అప్రాక్సిమేట్ 9కో 10. సో ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఈ క్వశ్చన్స్ ఏవైతుంటాయో
ముందు అన్ని క్వశ్చన్స్ చదువుతారు, క్వశ్చన్ అంతా ఆలోచించుకుంటారు, అరే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాద్దాం, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాద్దాం అని. ఇట్లా చదివి ఆలోచించుకునేటప్పటికి ఇక్కడికే 15 minutes పోయిందా, అయిపోయింది 15 minutes. మళ్ళీ వీళ్ళు క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ క్వశ్చన్ కి వీడు ఏదో ఆలోచించుకున్నాడు అనుకున్నాడు, మళ్ళీ థర్డ్ క్వశ్చన్ స్పెసిఫిక్ గా చదువుతున్నప్పుడు మళ్ళీ ఆలోచిస్తాడు ఆడు. మీకు పాయింట్ అర్థమవుతుంది అంటే ఫస్ట్ టైం ఆలోచించుకుంటే 15 minutes వేస్ట్ చేసినాడు, మళ్ళీ థర్డ్ క్వశ్చన్ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నాడు. సో ఓవరాల్ గా వీడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మళ్ళీ ఆన్సర్ రైటింగ్ లో గ్యాప్ వస్తుంది. గ్యాప్ రావడం వల్ల లాస్ట్ లో మళ్ళీ 13, 14, 15 క్వశ్చన్స్ వదిలేస్తున్నాడు. అంటే లాస్ట్ 3 questions 30 marks అనవసరంగా వదులుతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క పేపర్ లో 30 marks వదిలాడు అనుకోండి, ఇంకా ఓవరాల్ గా ఇంకా అయిపోయి, ఇంకా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఎగ్జామ్ ఎత్తిపోయింది. అర్థమవుతుంది కదండి. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తానండి, అర్థమైంది. సో దీస్ ఆర్ ది కామన్ ప్రాబ్లమ్స్ అండి. కామన్ ప్రాబ్లమ్స్ ఈ మాస్ హిస్టీరియాతో తెలియకుండా చేసేటువంటి మిస్టేక్స్ అండి ఇవన్నీ. ముందు వీటిని రెక్టిఫై చేసుకోవాలి. వీటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలంటే బై రైటింగ్ మోర్ ఆన్సర్స్, బై రైటింగ్ మోర్ ఎస్సే. ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలా, ఎస్సేస్ ప్రాక్టీస్ చేయాలా, అన్ని ప్రాక్టీస్ చేయాలా, చాలా ఇంపార్టెంట్. అండ్ మిస్కన్సెప్షన్, ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి మార్కెట్ లో. ఇది ఏంటంటే యు మస్ట్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ టు క్రాక్ ఏపీఎస్సీ. అంటే నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అయితేనే ఏపీఎస్సీ క్రాక్ చేస్తావు అని చెప్తారు. ఇది మస్ట్ అనేం కాదు, మళ్ళీ చెప్తున్నాం, మస్ట్ అనేం కాదు. అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఏపీఎస్సీని క్రాక్ చేస్తున్నారు. దానికి ఒక ఎందుకు క్రాక్ చేస్తున్నారు అంటే యూపీఎస్సీ వాళ్ళ ఆన్సర్ ప్రజెంట్ చేసే విధం వేరే. ఎప్పుడైతే ఏపీఎస్సీ వాళ్ళకి టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ వేరే ఉంటారు, వాళ్ళు నాట్ అప్ టు ది యూపీఎస్సీ స్టాండర్డ్. నేను చాలా క్లియర్గా చెప్తాను. ఏపీఎస్సీ గ్రూప్ 1 టీచ్ చేసే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపరేట్గా ఉంటారు, వాళ్ళ ఆన్సర్స్ కూడా ఆ లెవెల్కే ఉంటాయి. కానీ యూపీఎస్సీ టీచ్ చేసే ఫ్యాకల్టీ డిఫరెంట్ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు వస్తారో ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ప్రెజెంటేషన్ కానీ ఎప్పుడైతే దీంట్లో చూపిస్తారో ఆబ్వియస్లీ దే విల్ గివ్ బెటర్ ఆన్సర్స్, ఎవరు యూపీఎస్సీ వాళ్ళు. కానీ మన దగ్గర ఎందుకు క్రాక్ చేసిన అంటే మన ఇన్స్టిట్యూట్ లో ఎవరైతే యూపీఎస్సీ మీకు క్లాసెస్ చెప్తుంటారో వాళ్ళే పోయి ఏపీఎస్సీ గ్రూప్ అని చెప్తారు. అండ్ యూ ఆల్సో నో దట్ వీల్ టీచ్ ఓన్లీ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1. మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా చెప్పాం. వీఆర్ రెస్ట్రిక్టెడ్ మన స్టాండర్డ్ అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్పేది, అరే బాబు గ్రూప్ 1 అనేది చాలా లాంగ్ టర్మ్ ప్లాన్ రా, నువ్వు సింగిల్ అటెంప్ట్ లో క్రాక్ చేయడం ఇంపాసిబుల్ రా అని చెప్తారు. ఇట్లా చెప్పే వాళ్ళే వేస్ట్ కాలండి. వాడు 1కి 3-4 సార్లు ట్రై చేసి ఫెయిల్ అవుతున్నాడు అంటే దానికి అర్థం ఏమంటే హీఈస్ ఫాలోయింగ్ వెరీ రాంగ్ స్ట్రాటజీ. ఈ రాంగ్ స్ట్రాటజీ ఫాలో అయ్యే వాడి దగ్గర గైడెన్స్ ఎందుకు తీసుకుంటాం మనం? అర్థమైందా? ఏపీఎస్సీ ఎస్పెషల్లీ గ్రూప్ 1 ఏదైతే ఉంటుందో ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ టైం రిజల్ట్స్ చూసుకొని చెప్తారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేదు? సో ఈ మిస్కన్సెప్షన్ కూడా వదిలేయాలి. నెక్స్ట్ ఇంకోటి, ఓవర్ థింకింగ్ ఆఫ్ ఎనీ టాపిక్. ఈ ఓవర్ థింకింగ్ ఆఫ్ టాపిక్ ని నేను ఎస్పెషల్ ఎక్కడ చూసానంటే హిస్టరీలో చూసానండి. హిస్టరీలో వీళ్ళు ఎట్లా చదువుతారంటే ఏదేదో చదువుతూ ఉంటారు. అరే ఎందుకు అంత చదువుతున్నావు, క్లియర్ గా మన సిలబస్ లో ఉంది కదరా అంటే, లేదన్నా తెలుగు అకాడమీ బుక్ లో ఇంకా ఎక్కువ డెప్త్ ఉంది, ఎక్కువ డీటెయిల్ ఉందంట. ఎవరికి అవసరం అండి అంత డీటెయిల్? ఇప్పుడు ఆ రాజ్యం ఈ రాజ్యం ఓడించింది, ఈ రాజ్యం ఆ రాజ్యం ఓడించింది అని చెప్పి ఏపీఎస్సీలో ఎక్కడా లేదు. వాళ్ళు ఏపీఎస్సీలో క్లియర్ గా అడుగుతుంది కల్చరల్ హిస్టరీ మాత్రమే, నాట్ ది పొలిటికల్ హిస్టరీ. పొలిటికల్ హిస్టరీ జస్ట్ పీప్ త్రూ అంతే. వాళ్ళు మేజర్ గా అడుగుతుంది కల్చరల్ హిస్టరీ. ఈ కల్చరల్ హిస్టరీ పైన ఫోకస్ చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దానిపైన కూర్చొని శాతవాహనులు ఎవరని చెప్పి రీసెర్చ్ చేస్తా, ఇక్ష్వాకులు ఎవరని రీసెర్చ్ చేసుకుంటా, విష్ణుకుండలీకులు ఎవరని చెప్పి రీసెర్చ్ చేసుకుంటా ఉంటే అంతే. అది వాడు రీసెర్చ్ స్కాలర్ అవుతాడే కానీ సక్సెస్ఫుల్ ఆఫీసర్ కాడు. అర్థమవుతుందా? ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇవన్నీ కామన్ గా ఒక ఆస్పిరెంట్ చేసే మిస్టేక్ అండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్ఫెక్ట్ 50 పేజ్ మెటీరియల్ మనం ఇస్తాం, ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. అరే బాబు ఇది చదువురా చాలా. సార్ ఇది కాదు సార్, యాక్చువల్గా మీరు ఏదో తక్కువ ప్రొవైడ్ చేసినట్లున్నారు, ఇట్లా రాస్తే మాకు మార్కులు పడవేమో సార్. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మేక్ ఏ ఫర్దర్ రీసెర్చ్ అండ్ మేక్ ఏ నోట్ ఆఫ్ 500 పేపర్స్. ఒక 500 పేపర్స్ నోట్ అనేది నేను చేస్తాను సార్ అని చెప్పి చెప్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? అర్థమవుతుందా? ఇది కామన్ గా ఒక ఆస్పిరెంట్ చేసే మిస్టేక్. మళ్ళీ స్టేట్ బుక్స్ అన్ని చదవడం, 6th నుంచి చదువుతారు ఒక్కొక్కరు స్టేట్ బుక్ అని. ఇది కూడా నేను చూసాను ఈ మధ్య. ఎందుకంటే యూపీఎస్సీలో ఎట్లయితే ఎన్సీఆర్టీ చదవాలి 6th to 10th అని చెప్పి చెప్పారో అదే విధంగా వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు ఈ మధ్య, స్టేట్ బుక్స్ 6th to 10th చదవాలి అని. అది వర్కౌట్ కాదు, అది మంచి పద్ధతి కూడా కాదు. అండ్ దాంతోపాటు మళ్ళీ తెలుగు అకాడమీ బుక్స్ చూడండి. తెలుగు అకాడమీ బుక్స్ ఆర్ జస్ట్ యువర్ రెఫరెన్స్, నాట్ యువర్ టెక్స్ట్ బుక్స్. అర్థమైందా? అండ్ ఈ తెలుగు అకాడమీలోనే చాలా మిస్టేక్స్ ఉన్నాయండి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంతవరకు రెక్టిఫై కూడా చేయాలి. మత్సాలు మేమే మెయిల్ కూడా చేసినాం, సార్ ఈ పేజ్ లో ఇది మిస్టేక్ ఉంది, కావాలంటే ఇది రెఫరెన్స్ చూడండి అని.
మేమే మెయిల్ చేస్తాం. సో వీటిని కన్నా ఏదైనా స్టాండర్డ్ క్రిస్ప్ అండ్ ఆథెంటికేటెడ్ మెటీరియల్ ఒకటి రెడీ చేసుకొని దానిపైనే ఫోకస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అసలు ఈ 2022లో ఏపీఎస్సి వస్తుందని చెప్పి చాలా వరకు నమ్మకాలు ఉన్నాయండి. ఐఎమ్ ఆల్సో వెరీ ష్యూర్, ఎందుకంటే కంపల్సరీగా ఇస్తారు. ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఇంతవరకు ఆఫీసర్ నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి ఒక వాళ్ళపైన అలిగేషన్ కూడా ఉంది. అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ కూడా ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ 2023, 2024లో మళ్ళీ ఎలక్షన్ కూడా అవి ఇవి ఏదో వస్తాయి, అప్పుడు మళ్ళీ ఏం చేయలేరు వాళ్ళు. సో ఇస్తే 22లోనే ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. ఈ రోడ్ మ్యాప్ ఎట్లుండాలి ఏపీఎస్సి? సో రోడ్ మ్యాప్ ఎట్లుండాలి? ఇంట్రో టు ఏపీఎస్సి, సబ్జెక్ట్ వైడ్ రిసోర్సెస్ ఏంటి, మెయిన్స్ లో అండ్ ఎస్ఏని స్పెసిఫిక్ గా ఎథిక్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలో ఒకసారి చూస్తాము. అండ్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అర్థమవుతుందా అండి? నెక్స్ట్, ఫస్ట్ ఏపీఎస్సి యొక్క ఇంట్రో. అసలు ఏంటి ఏపీఎస్సి పరిస్థితి, దీని గురించి ఒక్కసారి మాట్లాడదాం. అసలు ఏపీఎస్సిలో మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏపీఎస్సితో పాటు మేము ఇంకా ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు, స్పెసిఫిక్ గా నేను గ్రూప్ 1 గురించి మాట్లాడతాను. ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు సార్? గ్రూప్ 1లో చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, లెస్ నెంబర్ ఆఫ్ పోస్ట్, లెస్ ఫ్రీక్వెంట్. సో మేము గ్రూప్ 1 ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్స్ రాయగలం, లేదా మీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి ఆగిపోవాలన్నా, లేదా ఏ ఎగ్జామ్స్ రాయగలం సార్ అని చెప్పి మీకు డౌట్ వస్తే, మీరు ఏవేవి రాయొచ్చు అంటే కొద్దిగా నాలెడ్జ్ అప్గ్రేడేషన్ తో సివిల్ సర్వీస్ రాయొచ్చు, అంటే ఆప్షనల్ నేర్చుకుంటే. ఎస్పెషల్లీ మన ఇన్స్టిట్యూట్ లో డిఫరెన్స్ ఏం చూపించమండి, జిఎస్ ఆప్షనల్స్ కానీ జిఎస్ కానీ, లేదు మన సివిల్ సర్వీస్ జిఎస్ కి గ్రూప్ 1 జిఎస్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఈ నాలెడ్జ్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. సిజిఎల్ రాయొచ్చు, మళ్ళీ కంబైన్డ్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, కోస్ట్ గార్డ్, ఎస్ఎస్సి, ఐబిపిఎస్, ఆర్బిఐ, సెబి, నెక్స్ట్ యూపీఎస్సి నాకు చెప్పినట్టు, ఎల్ఐసి, రైల్వేస్, ఈపీఎఫ్ఓ, బిఎస్ఎన్ఎల్, ఎఫ్సిఐ, ఓఎన్జిసి, సెయిల్. నెక్స్ట్ ఈ గ్రూప్ 1 యాజ్ యూజువల్. ఇక్కడ మీరు ఏవేవి రాయొచ్చు, ఏవేవి ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ స్పెసిఫిక్ గా? గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ ప్రిపేర్ అవ్వచ్చు. వీటన్నిటికీ మోర్ ఆర్ లెస్ సేమ్ సబ్జెక్టే అండి, అర్థమైందా? ఇన్ఫాక్ట్ గ్రూప్ 4 గ్రామ సచివాలయం అన్ని మొత్తం ఆల్మోస్ట్ అన్ని రాసేయచ్చు. గ్రూప్ 1 అనేది ఏంటంటే ఇట్స్ ఎ సూపర్ సెట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్సి కండక్టెడ్ ఎగ్జామ్ సిలబస్. ఆల్మోస్ట్ రాయొచ్చు, మీకు దాంట్లో ఇబ్బంది లేదు సార్ ఇవేవి కాదు, నేను విసిగిపోయినా పోయి క్యాట్ రాసుకోవాలి, ఇష్యూ కూడా లేదు. అర్థమైందా? నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏవేవి కావాలి, ఏ విధంగా మనం దీనిపైన ఎంఫసైజ్ చేయాలి, వీటన్నిటిపైన మనం ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాండిడేట్స్ కి మినిమం ఏజ్ ఉండాలి. ఆ మినిమం ఏజ్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క పోస్ట్ కి మినిమం ఏజ్ ఒక్కొక్క విధంగా పెట్టింది ఏపీఎస్సి. ఫస్ట్ వన్, డిప్యూటీ కలెక్టర్ కి 18 to 42 years. 18 years కి ఎవరికి డిగ్రీ అవ్వదు కాబట్టి 20 years అనుకోండి డిగ్రీ అవ్వదు. 18 to 42 years అంటే 20 to 42 years డిప్యూటీ కలెక్టర్. అసిస్టెంట్ కమిషనర్ దీనికి కూడా 18 to 42 years. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 21 to 28. 28 is the last age. నెక్స్ట్, జైల్స్ కి ఇది కూడా 28. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ 26 అండి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అయితే. మళ్ళీ అసిస్టెంట్ ట్రెజరీ అండ్ అకౌంట్ 18 to 42, ఇది 42, ఇది 26. అంటే సింపుల్ గా మీకు చెప్పాలంటే పోలీస్ రిలేటెడ్ జాబ్స్ అంటే ఏంటి, ఏవేవి దీంట్లో వచ్చేది పోలీస్ రిలేటెడ్ జాబ్స్ అంటే ఇదిగోండి, ఇది డిఎస్పి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సివిల్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జైల్స్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఇవి తప్ప, అండ్ ప్రొహిబిషన్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్, ఇవి తప్ప మిగిలిన అన్ని పోస్టులకి మినిమం ఏజ్ ఎంత? 42. ఈ పోస్ట్ ఏంటండి, సరే మినిమం ఏజ్ 18, మాక్సిమం ఏజ్ 42. కానీ ఈ పోస్టులకు మాత్రము ఈ ప్రొహిబిషన్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కి అండ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కి 26, డిఎస్పీ జైల్స్ అండ్ డిఎస్పీ సివిల్ కి వచ్చి 28. ఏంటండి, వీటికి ఇవ్వలేదండి ఏజ్ రిలాక్సేషన్. మిగిలిన వాటి అన్నిటికి ఇచ్చినారు కానీ వీటికి అయితే ఇవ్వలేదు ఏజ్ రిలాక్సేషన్. నోటిఫికేషన్ చెక్ చేయండి, క్లియర్ గా ఇచ్చాడు వాడు. ఈ పర్టికులర్ పోస్టులు ఈ డిఎస్పీ సివిల్ అండ్ జైల్స్, నెక్స్ట్ ఫైర్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్,
వీళ్ళకి వరకు ఏజ్ రిలాక్సేషన్ లేదు. 28 and 26 వీళ్ళ ఏజ్ రిలాక్సేషన్. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, మీకు ఎనీ డిగ్రీ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీ, ఎక్కడి నుంచైనా సరే, స్టేట్ యూనివర్సిటీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, డీమ్డ్ యూనివర్సిటీ కానీ డిగ్రీ ఉంటే చాలు. కరస్పాండెన్స్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా వర్కౌట్ అవుతుంది, ఇష్యూ లేదు. నోటిఫికేషన్ లో చూసుకోండి కావాలంటే. కరస్పాండెన్స్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా గ్రూప్ 1 రాసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ నుంచి కూడా గ్రూప్ 1 తీసుకోవచ్చు. అంటే ఓపెన్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ తీసుకున్నప్పటికీ కూడా మీరు గ్రూప్ 1 రాయొచ్చు. ఇదే కాకుండా ఎనీ క్వాలిఫికేషన్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఈక్వలెంట్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ అని చెప్పి దేని రికగ్నైజ్ చేసిందో వాళ్ళందరూ దీన్ని రాయొచ్చు. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ గా పారామెడిక్ లేదండి. పారామెడిక్ లేదు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2-3 పారామెడిక్ స్టూడెంట్స్ నన్ను అడిగినప్పుడు నేను వెరిఫై చేసినప్పుడు పారామెడిక్ లేదు. పారామెడిక్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ డిగ్రీ బై ఎనీ గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. పారామెడిక్ ని గవర్నమెంట్ గా తీసుకోరు, బట్ నర్సింగ్ ని తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, నర్సింగ్ ఈజ్ ఎ డిగ్రీ, పారామెడిక్ ఈజ్ నాట్ ఎ డిగ్రీ. అర్థమైందా? ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ది క్లారిటీ రిగార్డింగ్ ది ఏజ్ గ్రూప్స్. ఏజ్ గ్రూప్స్ పైన మీకు క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాను. నెక్స్ట్, ఇప్పుడు ఎగ్జామ్ ప్రాసెస్. గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రాసెస్ సేమ్ యాజ్ యూజువల్. ఎగ్జామ్ ప్రాసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఈ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో 2 hours అంటే ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ వచ్చి 2 hours. 2 పేపర్స్ ఉంటుంది, జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2. ఓకే, అండ్ ఈచ్ బిట్ ఎంత? 1 mark, 120 marks రెండు. నెక్స్ట్, నెగిటివ్ మార్కింగ్ ఉందండి. 0.33% ఆఫ్ 1 mark. ఇది ఒకటి డిఫరెన్స్. 0.33% ఆఫ్ 1 mark నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ ఈ ప్రిలిమ్స్ మార్క్ మెరిట్ కి కౌంట్ చేయరు. చాలా ఇంపార్టెంట్. అంటే జస్ట్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ కి వెళ్ళేంత వరకే. వన్స్ మెయిన్స్ కి వెళ్ళిన తర్వాత మెయిన్స్ స్కోర్ మ్యాండేట్, ప్రిలిమ్స్ స్కోర్ ఇంకా పట్టించుకోరు. అదే మీద ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ ఏ క్వాలిఫికేషన్ ఫర్ ది మెయిన్స్. అంటే దీన్ని ఏమంటారంటే సింపుల్ గా క్వాలిఫికేషన్ స్కోర్ అంటారు అంతే. అర్థమవుతుందా? దీన్ని క్వాలిఫికేషన్ స్కోర్ అంటారు. చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా క్రాక్ చేయాలో చెప్తా చూడండి. యాక్చువల్ గా వీడు నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేశారు? జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 1. ఈ పేపర్ లో జనరల్ స్టడీస్ పేపర్ 1 లో 4 parts ఉంటాయంట. వాడే చెప్పాడు 4 parts ఉంటాయి. అండ్ ఒక్కొక్క పార్ట్ ఏబిసిడి, ఏబి హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇదొకటి, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఇదొకటి, జాగ్రఫీ ఒకటి. అంటే ఈచ్ 30 మార్క్స్, టోటల్ 120 marks. అండ్ పేపర్ బి, పేపర్ బిలో ఏమని చెప్పాడు వీడు? 2 sections ఉంటాయంట. ఫస్ట్ ది ఈ మ్యాథమెటిక్స్ ఉంది కదా, రీజనింగ్ అండ్ క్వాంట్, ఇది ఉంటుంది. సెకండ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. ఇది వీడిచ్చిన ఓవరాల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా క్రాక్ చేయాలి? ఏదో బండ పద్ధతి మాదిరిగా నేను అన్నింటినీ కొట్టేస్తా సార్ నేను అని చెప్పి అనుకుంటే మాత్రం వర్కౌట్ కాదు. ఇక్కడ క్లియర్ గా చెప్తాను చూడండి. సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఇన్ టు దీస్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ అన్నింటిని ఒక్కసారి మీరు కానీ చూసారంటే దీంట్లో లిమిటెడ్ సబ్జెక్ట్ ఏంటి, మాక్సిమం సబ్జెక్ట్ ఏంటి అని చెప్పి మీరు క్లాసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ వెరీ లిమిటెడ్. వెరీ లిమిటెడ్ అంటే లక్ష్మీకాంత్ దాటి పోదు ఇంకా క్వశ్చన్ అయిపోయింది. లక్ష్మీకాంత్ బుక్ చదివితే పాలిటీ క్లియర్. పాలిటీ, సోషల్ జస్టిస్ ఈ రెండు కూడా దాంట్లోనే కవర్ అయిపోతాయి. ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్, అర్థమైందా? ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే మీకు ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఈ కరెంట్ ఈవెంట్స్, రీజనల్, నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది. సో ఇక్కడ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ చేసినారంటే 2 చోట్ల మీకు ఓవర్లాప్ అవుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మోస్ట్లీ కమ్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. అది ఇక్కడ మనం కవర్ చేస్తాం, అది ఇక్కడ కూడా అయిపోతుంది, ఇష్యూ లేదు. నెక్స్ట్, ఇది పాలిటీ లిమిటెడ్ సిలబస్. ఇది మీకు టాప్ ప్రయారిటీ ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పాలిటీ ఈజ్ టాప్ ప్రయారిటీ. ఎందుకంటే లిమిటెడ్ సిలబస్ కాబట్టి ఆ బౌండ్ మించి పోలేరు ఇంకా సబ్జెక్ట్. నెక్స్ట్ టాప్ ప్రయారిటీ ఏంటంటే జాగ్రఫీ. జాగ్రఫీ కూడా బౌండ్ సిలబస్. ఆ సిలబస్ దాటి పోలేరు వాళ్ళు. ఎంత చదివినా ఇండియన్ జాగ్రఫీ అంటే అంతే, ఎంత చదివినా ఏపీ జాగ్రఫీ అంటే అంతే, అంతకు మించి పోలేరు. కొత్తగా వాళ్ళు ఏం బిట్టిని ఇన్వెంట్ చేసే పొజిషన్ లో కూడా లేరు. అర్థమైందా? సో ఇది మీకు సెకండ్ ప్రయారిటీ, ఇండియన్ పాలిటీ అండ్ జాగ్రఫీ. హిస్టరీ అండ్ కల్చర్ లో స్పెసిఫిక్ గా మీరు కానీ తీసుకుంటే ఇక్కడ అడిగేటువంటి 30 marks లో మినిమం మీరు 15 bits పర్ఫెక్ట్ గా పెట్టే విధంగా ఉండాలి.
మినిమం ఎంత పెట్టాలండి మీరు బిట్స్? 15 బిట్స్ పెట్టాలి పర్ఫెక్ట్ గా. ఇక్కడ ఇది మీకు థర్డ్ ప్రయారిటీ అండ్ ఇది ఫోర్త్ ప్రయారిటీ. అంటే ఇక్కడ క్వాలిటీలో అవుట్ ఆఫ్ 30 బిట్స్ కంపల్సరీగా 25 పెట్టాలి మీరు, తప్పదు 25 పెట్టాల్సిందే, ఎందుకంటే లిమిటెడ్ సబ్జెక్ట్. జాగ్రఫీలో వీడు మ్యాప్స్ అడుగుతాడు ఎక్కువ, ఆల్రెడీ నేను మీకు చెప్పినాను, రోజు మనం ప్రాక్టీస్ కూడా చేయిస్తాను మ్యాప్స్ మీ దగ్గర. లొకేషన్స్ అడుగుతాడండి మ్యాప్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక లొకేషన్ ఇచ్చేసి అదే డెజర్ట్ ఎక్కడ ఉంది, లేదు ఈ మౌంటైన్ ఎక్కడ ఉంది, ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాయి. అట్లాస్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, అట్లాస్ మౌంటైన్స్ ఆఫ్రికాలో ఏ సైడ్ లో ఉన్నాయి, ఇట్లాంటివి చిన్న చిన్నవి కాకుండా కొద్దిగా కాంప్లికేటెడ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో జాగ్రఫీలో కూడా లిమిటెడ్ సిలబస్ కాబట్టి ఇక్కడ కూడా మీరు 25 మార్క్స్ కంపల్సరీగా స్కోర్ చేయాల్సిందే. దిస్ ఈజ్ యువర్ టార్గెట్. ఇంకా హిస్టరీలో 15 మార్కు, ఎకానమీలో ఒక 15 మార్క్స్, టోటల్ ఎన్నైనాయండి ఇక్కడ 50, ఇక్కడే 80 మార్క్స్ వచ్చినాయి. ఏంటంటే 80 మార్క్స్. లేదు సార్ మా దరిద్రం అడ్డం తిరిగింది, మాకు 17 వచ్చినాయి, ఓకే యాక్సెప్టెడ్, 70 మార్క్స్ యాక్సెప్టెడ్. అంటే మీరు మిగిలిన రాయడం తగ్గించుకోండి, ఇక్కడ ఒక 3 మార్క్స్ తగ్గినాయనో ఇక్కడ ఒక 3 మార్క్స్ తగ్గినాయనో మీరు తగ్గించుకోండి, ఇష్యూ లేదు. 70 మార్క్స్ మీ టార్గెట్ పేపర్ 1 లో. పేపర్ 2 తీసుకుంటే క్వాంట్ అండి. సార్ సారీ ఫర్ ఇంటరప్టింగ్, చెప్పండి. ఓ చిన్న డౌట్ సార్, ఇది దీనికి సంబంధించింది కదా యాక్చువల్గా. చెప్పండి శ్రీనివాస్. ఈ గ్రూప్ 1 నేను ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాను లాస్ట్ టైం. ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? అంటే ఎప్పుడు కండక్ట్ దాని గురించి లాస్ట్ లో మాట్లాడతాం శ్రీనివాస్. ఓకే, సో ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ గా ఈ పేపర్ కానీ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో క్వాంట్ లో మీకు వచ్చేటువంటి ఈ 60 మార్క్స్ ఏవైతే ఉన్నాయో, వీటి పేపర్ ఏ పార్ట్ ఏ 60, పార్ట్ బి 30, ఇక్కడ వచ్చేటువంటి 60 మార్క్స్ లో మీరు కంపల్సరీగా 40 కొట్టాలి. అండ్ పెద్ద డిఫికల్ట్ కూడా కాదు, ఈజీగా కొట్టచ్చు 40. అండ్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ రిలేషన్స్, దీంట్లో మీరు కళ్ళు మూసుకొని రాసినా కూడా ఓ 60కి ఇక్కడ ఒక 35 వచ్చినాయి అనుకుందామా, పోనీ ఇక్కడ కూడా 40 వద్దులేండి, ఇక్కడ కూడా 35 అనుకుందామా, ఇక్కడ కూడా 70 అనుకుందామా. సో ఇక్కడ ఒక 70 ఉంది, ఇక్కడ ఒక 70 ఉంది, టోటల్ గా ఎంత వచ్చిందండి మీ స్కోర్? 140. లేదు సార్ మాకు ఈ 140లో కూడా దరిద్రం అడ్డం జరిగింది, మేము ఇంకా దీంట్లో 20 మార్క్స్ కొట్టేస్తాము, మాకు వచ్చింది 120నే, పాస్. ఎంతంటే లాస్ట్ టైం కట్ ఆఫ్ 98 ఎంతో ఉంది అంతే. 100 అనుకోండి, పోనీ 105 తీసుకోండి, 105 తీసుకున్న 120, మీరు సేఫ్ సైడ్ లో కళ్ళు మూసుకొని కొట్టచ్చు. అంటే మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి, మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి చూడండి, దేనిపైన ఫోకస్ చేయాలి. వాట్ ఈస్ యువర్ టాప్ ప్రయారిటీ? పాలిటీ టాప్ ప్రయారిటీ, జాగ్రఫీ సెకండ్ టాప్, హిస్టరీ ఇది 3 or 4 మీ ఇష్టం అండి, మీ యొక్క కన్వీనియంట్ బట్టి 3 or 4. ఇక్కడ మీకు ఓవరాల్ గా మీకు రావాల్సిన స్కోర్ ఎంత? 70. అది ఇందాక డిస్కస్ చేసాం కదా, పాలిటీలో మీరు ఎంత కొట్టాలా అప్రాక్సిమేట్ గా కంపల్సరీగా 25. ఇక్కడ ఎంత కొట్టాలా జాగ్రఫీలో? 25. లేదు ఇక్కడ 22నే అనుకుందాం, లేదా 20నే అనుకుందాం, ఇక్కడ ఏమనుకుందాం, ఇక్కడ కూడా 20నే అనుకుందాం. మేమంతే సార్, మేము వెదవలం సార్, మాకు కూడా 20నే సార్. దీంట్లో ఎంత? 10 మార్క్స్ అనుకోండి, దీంట్లో 10 మార్క్స్ అనుకోండి. ఎకానమీలో హిస్టరీలో 10 కూడా రాలేదంటే గ్లాస్ నిండా నీళ్ళు పట్టుకొని దూకి చచ్చిపోవచ్చు. ఈజీగా వస్తాయి 10 మార్క్స్, ఏం ఆ మాత్రం తెచ్చుకోలేరా? ఎన్ని టోటల్గా 60. క్వాంట్లో మీరు ఎన్ని తెచ్చుకుంటారండి? ఈజీగా 40 తెచ్చుకోవచ్చు, ఈజీ 40. 30 రీజనింగ్ అడుగుతాడు, 30 క్వాంట్ అడుగుతాడు. మీరు రీజనింగ్ లో ఒక 25 పెట్టచ్చు, కళ్ళు మూసుకొని పెట్టచ్చు, అదే పెద్ద ఇష్యూ కాదు. క్వాంట్ లో మీరు ఒక 15 పెట్టండి, పోనీ మీ దరిద్రం అంతే అనుకున్నాం, అయినా 40 వచ్చిందా? మళ్ళీ ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదివినారా, ఇక్కడ మీకు ఎన్ని వచ్చినాయి అనుకుందాం, 20నే వచ్చినాయి అనుకుందాం, వద్దు 20నే చాలా మనం, అయినా యు ఆర్ 60. సో టోటల్ గా ఎంత మీ స్కోర్? 120, పాస్. సో స్ట్రాటజీ ఉండాలండి, స్ట్రాటజీ పెట్టుకుని వెళ్ళండి. మన ఫిలిమ్స్ పాస్ అయినప్పుడు మన ఆస్పిరెంట్స్ అందరికీ నేను చెప్పిన మాట ఇదే, స్ట్రాటజీ, ఇదే స్ట్రాటజీతో ఫాలో అవ్వండి. ఇక్కడ ఇది టాప్ ప్రయారిటీ అండ్ ఇది టాప్ ప్రయారిటీ. అర్థమైందా? టాప్, రెండింటికి టాప్. మన కరెంట్ అఫైర్ బుక్స్ వస్తాయి, ఆ బుక్స్ లోనే చదవండి, వేరే దానికి పోవద్దండి. మీరు ఇక్కడ కానీ చదివారు అనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు 10 పెట్టండి బిట్లు, 30 అడిగినారు, మాకు వద్దు సార్ మాకు 10 వచ్చు, లేదు సార్ మాకు ఇంకా దరిద్రం మాకు 5 వచ్చు, పెట్టండి 5. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇవన్నీ వీటిలో ఒక 15 పెట్టండి చాలు. ఎలాగో మనం ఈనాడు న్యూస్ పేపర్స్ నుంచి, లోకల్ న్యూస్ పేపర్స్ నుంచి, లేదు నేషనల్ న్యూస్ పేపర్స్ నుంచి మనం ఎలాగో గ్యాదర్ చేసి ఇస్తానా, 15 పెట్టలేరా మీరు బిట్లు? 60, 120, కాలు మీద కాలు వేసుకొని మెయిన్స్ ప్రిపేర్ కావచ్చు మీరు.
అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మెయిన్స్ గురించి చూద్దాం. ప్రిలిమ్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఇన్ ప్రిలిమ్స్? నెక్స్ట్ విల్ గో టు మెయిన్స్. మెయిన్స్ తీసుకుందాం. ఈ మెయిన్స్ లో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ పేపర్స్, జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్. దీంట్లో ఇది కూడా అందరికి ఈక్వల్ కాదండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కట్ ఆఫ్ పెట్టింది మన గవర్నమెంట్. ఓసీలు అందరికీ 40% కావాలి, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీకి 30%, ఎస్సీ ఎస్టీ పిహెచ్కి 30%. ఇది మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్. ఉదారమైన గవర్నమెంట్, ఉదారమైన మార్క్స్. అర్థమైందా? ఇంకా పేపర్ 3 జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సే ఒక్కొక్క ఎస్సే 50 మార్క్స్ అండి. 3 ఎస్సేలు అడుగుతారు. మామూలుగా ఇక్కడ చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ థింక్ చేసే మిస్టేక్ ఏంటంటే, మనము ఎట్లా ఆస్పిరెంట్స్ ఎట్లా థింక్ చేస్తారంటే 1 మార్క్ ఈక్వల్ టు 10 వర్డ్స్ అన్నట్టుగా ఫీల్ అవుతారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. అదే దాన్ని యూపీఎస్సీలో 50 మార్క్స్ అంటే 500 వర్డ్స్ చాలే అనుకొని వెళ్ళిపోతారు, ఎదవైపోతారు. 800 to 900 వర్డ్స్ రాయాలి ఒక్కొక్క ఎస్సే. టైం చాలు, చెయ్యి పడిపోతుంది. బిలీవ్ మీ ఇట్స్ ట్రూ. బిలీవ్ మీ ఇట్స్ ట్రూ. చెయ్యి నొప్పి వచ్చి పడిపోతుంది. థర్డ్ ఎస్సే రాసేటప్పుడు చెయ్యి కదలదండి. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తాము? ప్రాక్టీస్. మీకు నాలెడ్జ్ లేక ఎస్సే పోదు. ఎస్సే పేపర్ లో అందరూ ఈ లాస్ట్ ఎస్సే లాస్ట్ 50 + 50 + 50 ఉంటుంది కదా, ఈ లాస్ట్ 50లో ఆల్మోస్ట్ అందరూ 20 దగ్గర ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఎస్సేని ఫినిష్ కూడా చేయలేరు. ఫస్ట్ ఎస్సేని మేము అద్భుతంగా రాస్తాము, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. వాడేమో నీతో ఫ్రెండ్షిప్ చేద్దామని చూస్తానట, జస్ట్ మీ మార్కులను ఎవాల్యుయేట్ చేస్తున్నాడు. సో మీరు ఆన్ అండ్ యావరేజ్ గా ప్రతి ఎస్సేలో మీరు ఒక 35 మార్క్స్ తెచ్చుకునేట్టు ట్రై చేయండి. సార్ 35 మార్క్స్ తెచ్చుకుంటే అంటే మా ఎస్ఏ స్టాండర్డ్ తగ్గించమంటారంటే తగ్గించమని చెప్పట్లేదు. అన్ని ఎస్ఎస్ ని ఒక యావరేజ్, అబోవ్ యావరేజ్ స్టాండర్డ్స్ లో ఫినిష్ చేసేసేయాలి ఎస్ఎస్ ని. చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. కళ్ళు మూసుకొని రాయించండి ఈ పేపర్. బిలీవ్ ఇట్స్ ట్రూ. కళ్ళు మూసుకొని రాయించి పర్టికులర్ గా ఈ పేపర్. జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఏదో భయపడాల్సిన అవసరం లేదు. రాయలసీమది కోస్తాది నేర్చుకుంటే చాలు, అది పెద్ద విషయం కూడా కాదు. కళ్ళు మూసుకొని కొట్టచ్చు. ఇండియన్ హిస్టరీ కొద్దిగా కష్టం. మన వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ యాప్స్ లో ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోండి. ఈజీ. ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ క్లైమేట్, వీటిని చూసుకుంటే చాలు. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చర్ లో ఏపీ హిస్టరీని మనం హ్యాండిల్ చేయాలి. ఎట్లా హ్యాండిల్ చేయాలి? మన దగ్గర బ్రహ్మాండమైన మెటీరియల్ ఉంది. మెటీరియల్ వరకే చదవండి. మెటీరియల్ పైన రీసెర్చ్ దయచేసి చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. అర్థమవుతుందా? మెటీరియల్ వరకే సీరియస్ గా చదవండి. ఇంకా దానిపైన దేనిపైన ఫోకస్ చేయొద్దండి. అర్థమైందా? నెక్స్ట్ దీని తర్వాత మీరు ఇంకా ఫోకస్ చేయాల్సిన ఇంకొక ఏరియా ఏంటి? మీరు మీ మీటింగ్ లో ఎవరో హనోక్ లంకే మీ మీటింగ్ లో జూమ్ యాప్ లో ఏదైతే ఉంటుందో ఆ యాప్ లో కొద్దిగా చేంజ్ తీసుకురండి. కింద ఒక సెట్టింగ్ మార్చాలి, అది మారిస్తే నా వాయిస్ వినిపిస్తుంది. నెక్స్ట్ పేపర్ 4. ఇక్కడ ఈ పర్టికులర్ పేపర్స్ ని మనం కానీ చూసినట్లయితే, ఈ 4 పేపర్స్ ని మనం కానీ చూసినట్లయితే, ఎస్పెషల్లీ ఈ 2 పేపర్స్ ని చూస్తే మీరు ఒక్కసారి యూపీఎస్సీ సిలబస్ ని చూడండి. ఈ ఏపీపీఎస్సీ అతను ఏం చేశాడంటే యూపీఎస్సీ సిలబస్ ని అలానే తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేశాడు, ఇంక్లూడింగ్ ఎథిక్స్, గవర్నెన్స్, పాలిటీ, కాన్స్టిట్యూషన్, లా ఒకటి కొత్త పేపర్ అనుకోండి. యూపీఎస్సీలో ఎథిక్స్ ఏదైతే మనం 250 మార్క్స్ రాస్తామో అదే ఎథిక్స్ పేపర్ ని ఇతను ఇక్కడ ఎంతకు పెట్టాడు? అప్రాక్సిమేట్ గా ఒక 50 మార్క్స్ పెట్టాడు, లేదు ఒక 30 మార్క్స్ పెట్టాడు, అంతే. అంటే 250 మార్క్స్ వర్త్ సిలబస్ ఏదైతే మనం యూపీఎస్సీలో తీసుకుంటామో అంతే సిలబస్ ని ఏపీపీఎస్సీలో ఇచ్చాడు. సార్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే యూపీఎస్సీ లెవెల్ ఆన్సర్స్ రాయాలి, తప్పదు రాయాలి. ఎందుకంటే మీతో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కాంపిటేటర్స్, గ్రూప్ 1 వాళ్ళే కాదు, సివిల్ సర్వీస్ వాళ్ళు కూడా వస్తారు. మోస్ట్ ఆఫ్ ది సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కంపీట్ ఫర్ గ్రూప్ 1 పోస్ట్. సో వాళ్ళకి మీరు ధీటుగా ఆన్సర్ రాయాలంటే మీరు వాళ్ళ లెవెల్లో ఆన్సర్ రాస్తేనే బెటర్ అనేది నా సలహా. అది మేము ఎట్లా చేయాలో మన ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇస్తాం, అది పెద్ద ఇష్యూ కూడా కాదు. దట్ విల్ డూ. డైలీ ఎగ్జామ్స్ అది ఉంటుంది కదా, అది లాస్ట్ లో డిస్కస్ చేస్తాం స్టేట్యూల్ మీద. ఎకానమీది కూడా అదే పరిస్థితి, ఇండియన్ ఎకానమీది. అండ్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు ఒక్కసారి నేను ఇంకొకసారి క్లాస్ లో గ్రూప్ 1 స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ డిస్కస్ చేస్తాను.
ఆల్మోస్ట్ అండి ఈ 4 పేపర్స్ కానీ తీసుకుంటే 4 పేపర్స్ లో మీకు 30% ఆఫ్ ది సిలబస్ ఓవర్లాప్ అవుతుంది. 30% ఆఫ్ ది సిలబస్ ఓవర్లాప్ అవుతుంది. ఏదైతే జాగ్రఫీ పేపర్ 1 లో జాగ్రఫీలో ఇచ్చాడో అదే జాగ్రఫీ ఇక్కడ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ లో సేమ్ టు సేమ్ కోయిన్సైడ్. అర్థమైందా? ఏదైతే మీకు ఇక్కడ పాలిటీలో ఇచ్చాడో అది మళ్ళీ ఇక్కడ ఎకానమీలో కోయిన్సైడ్ అవుతుంది. సో ఆ కోయిన్సైడ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ది టాపిక్స్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. అప్రాక్సిమేట్ గా మనకు 30% ఆఫ్ ది సబ్జెక్ట్ ఓవర్లాప్ అవుతుంది. సో దాని గురించి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా మన రిటర్న్ స్కోర్ ఎంత? 750 మార్క్స్ కి, ఇంటర్వ్యూ 75 మార్క్స్ కి, టోటల్ 825 మార్క్స్ కి మన గ్రూప్ 1 తలరాత. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా అండి? ఎన్ని డౌట్స్ అండి ఆన్లైన్ డెమో వాళ్ళు? యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. థ్యాంక్ యూ. లెట్ మీ కంటిన్యూ. నెక్స్ట్, ఇప్పుడు ఇంతవరకు ఉన్నప్పుడు ఒక ఆస్పిరెంట్ ఏం చేయాలి? ఒక ఆస్పిరెంట్ ఏం చేయాలి? ఏ విధంగా ఆస్పిరెంట్ ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఆస్పిరెంట్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ పని ఏమంటే, ఇది యూపీఎస్సీ కావచ్చు లేదా ఏపీపీఎస్సీ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆస్పిరెంట్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఏంట్రా అంటే, ఫస్ట్ ది సిలబస్ ని బై హార్ట్ చేయాలా. గోయింగ్ త్రూ ది కరెంట్ అఫైర్స్, ఐడెంటిఫై ది రిలవెంట్ లింక్, బై హార్ట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ది సిలబస్. సిలబస్ ని బై హార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కరెంట్ అఫైర్ చదువుతున్నప్పుడు ఓకే ఇది మా సిలబస్ లో ఉంది, నేను దీనిపైన ఎంఫసైజ్ చేస్తాను, లేదు ఇది మా సిలబస్ లో లేదు దీన్ని వదిలేస్తాను. ఏది చదవాలా ఏది చదవకూడదు అనేది మీకు పక్కాగా తెలియాలి. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు ఇది పక్కాగా తెలుస్తుందో, తెలిసినప్పుడు మీరు ఈ ఎగ్జామ్ ని చాలా ఈజీగా క్రాక్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకు 2020లో జరిగింది ఒకే ఎగ్జామ్ కాబట్టి ఆ ట్రెండ్ ని అనలైజ్ చేస్తే చాలు. అర్థమైందా? ఆ ట్రెండ్ ని అనలైజ్ చేస్తే చాలు, అంతేగాని మీరు దీనిపైన కుస్తీ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మన డ్రాబ్యాక్ అనుకోండి లేదా అడ్వాంటేజ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఏదైనా సరే క్వశ్చన్ పేపర్ కానీ ప్యాటర్న్ మారింది అనుకోండి, ఫస్ట్ ఒక 2 to 3 ఇయర్స్ లేదా 2 to 3 పెట్టేటువంటి ఎగ్జామ్స్ ఏవవుతుంటాయో పేపర్ కొంచెం లిబరల్ గా ఉంటుంది. లిబరల్ గా ఉండడమో లేదా ఈజీగా ఉండడమో ఉంటుంది. మనం ఆ ఈజీ ఫేజ్ లో ఉన్నాం, ఎందుకంటే స్టార్టింగ్ కదా సిలబస్ లో. సో సిలబస్ లో ఉన్న పై క్వశ్చన్స్ అన్ని అడిగేస్తారు. ఇప్పుడు 2020లో అడిగారు కాబట్టి 2020లో మోస్ట్ అవుట్లెట్ అడిగారు. నన్ను అడిగితే ఇంకా ఈ ఏపీపీఎస్సీ వాళ్ళు డెప్త్ కి వెళ్ళలేదండి సబ్జెక్ట్ అడగడంలో. దట్ దే విల్ గో, నాట్ నౌ బట్ మేబీ ఆఫ్టర్ 5 to 6 ఇయర్స్, 5-6 సంవత్సరాల తర్వాత పోవచ్చు. ఇప్పుడైతే పోలేరు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాల తర్వాత వాళ్ళు పోవచ్చు అని చెప్తున్నాం కదా, ఇప్పుడు పోలేరని కూడా చెప్తున్నాం కదా. సో పోకపోవడం వల్ల ఇప్పుడు మనకి ఏంటి సార్ దాని అంటే, జస్ట్ ఒక 2020 పేపర్ని చూడండి, అది మీకు ఒక ఇన్సైట్ ఇస్తుంది లైట్ గా. అర్థమైందా? ఇది ఒకటి. నెక్స్ట్, ఇంటర్వ్యూ. ఈ ప్రజెంట్ ట్రెండ్ లో ఇంటర్వ్యూ జరగలేదు కాబట్టి ఐ షల్ గివ్ యూ జస్ట్ అన్ ఇంటర్వ్యూ రిగార్డింగ్ ది పాస్ట్ ట్రెండ్స్. పాస్ట్ ట్రెండ్స్ పైన ఇంటర్వ్యూ ఎట్లా నడిచేదని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇంటర్వ్యూ అనేది నాలెడ్జ్ టెస్ట్ కాదు. వాళ్ళు మీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ని చెక్ చేస్తారు. ఒక్కోసారి హాబీస్ ఏంటి అని అడుగుతారు, హాబీస్ చెప్పకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ప్రీవియస్ టెన్స్ ఏంటంటే కొంతమంది ఇంగ్లీష్ లో ఇవ్వడం చేస్తారండి. నేను మీకు సజెస్ట్ చేసేది కూడా దయచేసి ఇంగ్లీష్ లోనే ఇవ్వండి. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఇచ్చే వాళ్ళకి అప్రాక్సిమేట్ గా 15 to 20 మార్క్స్ పెరిగాయని చెప్పి నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజమో నాకు నేను పర్సనల్ గా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ నాకు ఆస్పిరెన్స్ చెప్పింది ఏమంటే, బోర్డు అనేది మనం ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ ఇస్తే మనకు మంచి మార్క్స్ వస్తాయి అని చెప్పారు. ఎందుకంటే వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ కి వచ్చి లాస్ట్ టైం 25 ర్యాంక్ వచ్చిందంట. ఆయనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ లో ఉన్నాడు. అతనికి ఇంటర్వ్యూలో తగ్గింది. ఏమని చెప్పి అడిగితే అతను ఏమని చెప్పినాడంటే, సార్ ఇంగ్లీష్ లో నేను చెప్పలేదు, నేను తెలుగులో చెప్పాను, తెలుగులో చెప్పడం వల్ల నాకు మార్క్స్ తగ్గినాయి అనేది నా అభిప్రాయం సార్ అని చెప్పాడు. చాలా తక్కువ వేశారండి మార్క్స్. ఆయన ఎందుకు వేశారంటే ఆయన ఇదే చెప్పాడు, రీజన్ ఇంగ్లీష్ లో చేయలేదు సార్ నేను అని. అర్థమైందా? ఇంగ్లీష్ లో చేయలేదు సార్ అని చెప్పి చెప్పాడు. సో ఇది ఒక రీజన్. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా అండి? ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరికీ? ఎనీవన్, ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వండి. వినిపిస్తుందా నా వాయిస్? అభిలాష? Yes, sir. It is audible, sir. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది చూడండి, ఇది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. ఇంగ్లీష్లోనే చెప్పండి. నెక్స్ట్, ట్రాన్స్లేటర్స్ ని ప్రొవైడ్ చేస్తుందండి. మామూలుగా మన పార్లమెంటరీ ట్రాన్స్లేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మన గ్రూప్ 1 లో ఇక్కడ అసెంబ్లీ ట్రాన్స్లేటర్స్
అసెంబ్లీ ట్రాన్స్లేటర్స్ ఎవరైతే ఉంటారో ఈ అసెంబ్లీ ట్రాన్స్లేటర్స్ వచ్చి వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తారంట. మామూలుగా కొంతమంది ఉర్దూలో ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, మీకు తెలుస్తుందో లేదో. ఉర్దూలో ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు, హిందీలో చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. ట్రాన్స్లేటర్స్ వస్తారు, కానీ వాళ్ళని అవాయిడ్ చేయండి. అంటే ఓవరాల్ గా చెప్తున్నాను, మీకు ట్రాన్స్లేటర్స్ ని అవాయిడ్ అయితే చేయండి. నెక్స్ట్, ఇప్పుడు సబ్జెక్ట్ వైడ్ రిసోర్సెస్, ఏ సబ్జెక్ట్ ని ఎట్లా డీల్ చేయాలి డైరెక్ట్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వైడ్ రిసోర్సెస్ గురించి మాట్లాడితే ఫస్ట్ పాలిటిక్ ఏం చదవాలి? మీరు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు ఏం చదవాలని. ఏం చదవాలండి? లక్ష్మీకాంత్. సేమ్ యాజ్ యూజువల్ పాలిటిక్ లక్ష్మీకాంత్ చదవాలి. పాలిటిక్ లక్ష్మీకాంత్ చదవాలి. నెక్స్ట్, అండ్ మన మెటీరియల్, మన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ జనరల్ జాగ్రఫీకి ఏం చదవాలి? నెక్స్ట్ 11th and 12th ఎన్సీఆర్టీసీ అంతవరకు చాలు. అండ్ మన కేఎస్ఆర్ మెటీరియల్, దిస్ ఈస్ ఫర్ దీన్ని చదివితే చాలు. అండ్ వరల్డ్ జాగ్రఫీకి కంపల్సరీగా ఈ అట్లస్లు, ఆక్స్ఫర్డ్ అట్లస్, ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ అట్లస్, నాట్ స్కూల్ అట్లస్, అండ్ ఓరియన్ బ్లాక్ స్వాన్ అట్లస్. అట్లస్ అయితే కంపల్సరీగా 2 ఉండాలి మీ దగ్గర, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిలిమ్స్ అన్ని క్వశ్చన్స్ మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అట్లస్లు కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇండియన్ జాగ్రఫీకి 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, అదొకటి మన మెటీరియల్, దాన్ని చూసుకోండి. మన పీపీటీస్ చూసినా సరిపోతుందండి. మన పీపీటీస్ ఏదైతే నేను మన ఛానల్లో ఉన్నాయో పీపీటీస్ చూసినా సరిపోతుంది, ఇష్యూ లేదు. ఏపీ జాగ్రఫీకి మాత్రం కంపల్సరీగా మన మెటీరియల్ ఇస్ ద బెస్ట్ అండి. మార్కెట్లో పిచ్చి పిచ్చి మెటీరియల్స్ చాలా ఉన్నాయి, పొడవు ఎంత, వెడల్పు ఎంత, దాంట్లో అదేంటి ఇదేంటి అని చెప్పి ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ అడుగుతున్నారు. అటువంటి బిట్స్ గ్రూప్ 1 అడగదు, చాలా క్లియర్ గా చెప్తున్నా. గ్రూప్ 1 అట్లాంటి బిట్స్ అడగదు. మార్కెట్లో అంతా దరిద్రమైన మెటీరియల్స్ ఉన్నాయి, ఐ హావ్ వెరిఫైడ్ ఇట్. మన మెటీరియల్ స్టాండర్డ్ అండి, మన మెటీరియల్ స్టాండర్డ్. అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి మీకు ఎంతమందికి తెలుసండి, మన ఏపీ గవర్నమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తుందండి. ఆన్లైన్ వాళ్ళు మీకన్నా ఎవరికైనా ఐడియా ఉందా? ప్రతి డిస్ట్రిక్ట్ ఒక వెబ్సైట్ ఉంది మన స్టేట్ లో. ఎవరికి తెలియదు అబ్బా ఇది? తెలుసుకోండి. ప్రతి డిస్ట్రిక్ట్ కి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక వెబ్సైట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఫేమస్ పుణ్యక్షేత్రాలు కానీ, నది పోతుంటే నది ఎంత దూరం పోతుంది, ఆ నది యొక్క వెడల్పు ఎంత, దాని నుంచి ఏంటండి శ్రీనివాస్ చెప్పండి. ఓకే, మీరంతా మీ మైక్స్ ని మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ నది పోతే నది ఎంత పోతుంది, దాంట్లో వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఏంటి, వైల్డ్ లైఫ్ రిజర్వాయర్, వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్స్ ఏదైనా ఉంటే నేషనల్ పార్క్స్ ఏంటి అని చెప్పి క్లియర్ గా వెబ్సైట్ లో ఉంటాయి. అదే వెబ్సైట్ లో హస్తకళలు ఏదైనా ఉంటే హస్తకళలకి ఫేమస్ కూడా ఉందా, ఉంటే ఏ టైప్ ఆఫ్ హస్తకళ ఫేమస్, ఏ కమ్యూనిటీ వాళ్ళు దీనికి పేరుని తీసుకొచ్చారు అని చెప్పి క్లియర్ గా ఉంటుంది. ఇంటికి వెళ్ళి చెక్ చేయండి, అర్థమైందా? ఆ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా తీసుకున్నాం. కానీ ఈ వెబ్సైట్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు, అంత సొల్లు కబుర్లు రాస్తున్నారండి బయట ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అంటే. దయచేసి ఆ బుక్స్ ఏం ఫాలో అవ్వద్దండి. ప్లీజ్ ఎంఫసైజ్ ఆన్ కేఎస్ఆర్ మెటీరియల్. చాలా క్లియర్ గా చెప్తున్నా, కేఎస్ఆర్ మెటీరియల్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్, ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ సేమ్ యాజ్ యూజువల్ మన మెటీరియల్ చదవండి. చాలా మంది శంకర్ గణేష్ చదువుతామంటారు, కానీ అంత దూరం వద్దు. అది ఓషన్ శంకర్ గణేష్, అంత దూరం వద్దు, అంత అవసరం లేదు. గ్రూప్ 1కి మన మెటీరియల్ చదువుకోండి చాలు. నెక్స్ట్, ఎకానమీకి సేమ్ మన మెటీరియల్. ఆల్రెడీ మన గ్రూప్స్ లో మీకు డైలీ పీడిఎఫ్స్, పీపీటీస్, పీపీటీ అండ్ మెటీరియల్, దీన్ని చదవండి చాలు. డెప్త్ ఎక్కువ ఏమి ఉండదు, మీకు ఎంతైతే గ్రూప్ 1కి కావాలో అంతవరకు క్రిస్ప్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ, దీనికి మాత్రం ఓల్డ్ ఎన్సీఆర్టీసీ, ఏపీ హిస్టరీకి మాత్రం కేఎస్ఆర్ మెటీరియల్ చాలు. నెక్స్ట్, ఆర్ట్ అండ్ కల్చర్, దీనికి నితిన్ సింగాని అని ఫాలో అయినా సరిపోతుంది, లేదా ఫేసెట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ దీన్ని ఫాలో అయినా సరిపోతుంది. మనకు మెటీరియల్ ఫాలో అయినా సరిపోతుంది. ఇదంతా మనం రాసిందండి, దీని నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాసిందే, అదేం పెద్ద డిఫికల్టీ కాదు. మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు మేము రాసుకుంటున్న పాయింట్స్ ని టైప్ చేయించి మెటీరియల్ గా ఇచ్చినాం, ఫోటోలు పెట్టి. అండ్ లాస్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. దీంట్లో 6th to 11th క్లాస్ ఓల్డ్ ఎన్సీఆర్టీసీ అవుతుంటే దాన్ని చదవండి అని చెప్పి చెప్తాము. ఆ మెటీరియల్ ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ ఇచ్చేసాం, జస్ట్ చిన్నది ఒక 20-25 పేజెస్ బుక్లెట్ ఒకటి ఇచ్చేసాం. ఆ బుక్లెట్ చదువుకొని దాంతో పాటు కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయండి, ఇంపార్టెంట్. బయాలజీకి కూడా సపరేట్ గా మెటీరియల్ కూడా ఇచ్చినాం, అంటే గ్రూప్ 1 వాళ్ళకి ఇస్తాం. సో దానిపైన ఫోకస్ చేస్తే చాలా, అంతకుమించి మీరు దూరం పోవాల్సిన అవసరం లేదు. రెస్ట్రిక్ట్ యువర్ మెటీరియల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే రెస్ట్రిక్ట్ యువర్ మెటీరియల్. మెటీరియల్స్ ని రెస్ట్రిక్ట్ చేసుకోండి.
దాన్నే పదే పదే రివైజ్ చేయండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కనిపించిందండి వెబ్సైట్స్ ఓపెన్ చేసేట్లున్నా చూస్తున్నారా? చూడండి, చాలా బాగుంటాయండి వెబ్సైట్స్, చాలా బాగుంటాయి. చూడండి ఆ వెబ్సైట్స్. దట్ వెబ్సైట్ ఈస్ ది ఆథెంటికేటెడ్ సోర్స్. మీరు ఏదైనా కోర్టులో ఏదైనా బిట్ కానీ డిస్ప్యూట్ అయిందంటే ఆ వెబ్సైట్ ఉన్న బిట్టే తీసుకెళ్ళండి. ఎందుకంటే గవర్నమెంట్ మాకు డేటా ఇచ్చింది, ఏబిపిఎస్సి వాళ్ళు ఇంకొక ఇచ్చారు. తెలుగు అకాడమీ మెటీరియల్, తెలుగు అకాడమీ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ యువర్ ఆన్సర్ సపోర్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. తెలుగు అకాడమీ తీసుకెళ్ళి అకాడమీలో ఇట్లుంది సార్ అని చెప్పి పోతే మాత్రము కొట్టి పాడేస్తుంది కోర్టు. ఏబిపిఎస్సి అస్సలు యాక్సెప్ట్ చేయదు. గవర్నమెంట్ వెబ్సైట్స్ ఆథెంటికేటెడ్ సోర్స్. సార్ గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉంది, ఇదే ఇంకా గవర్నమెంట్ తప్పు చెప్తే ఇంకా మేము ఏం చదవాలని చెప్పి మాట్లాడచ్చు మీరు. గవర్నమెంట్ వెబ్సైట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్, ఇప్పుడు స్పెసిఫిక్ గా మెయిన్స్ ఎట్లా రాయాలి, ఎథిక్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో మెయిన్స్ కి చాలా బుక్స్ ఉన్నాయండి, మీరు చదవాలంటే అవి చదువుకోవచ్చు, లేదా ఈ బుక్స్ ఏవవుతాయి, ఈ సోర్సెస్ ఏవవుతుంటాయి, ఈ సోర్సెస్ మీరు ప్రిపేర్ కావచ్చు. ఎథిక్స్ గురించి మాట్లాడదాం. ఇదిగోండి ఎథిక్స్, సేమ్ సివిల్ సర్వీస్ సిలబస్ ని కాపీ చేసి పెట్టారు మన పెద్దోళ్ళు. చూడండి, ఇది ఎథిక్స్. దీనికి నేను చెప్పేది ఏంట్రా అంటే, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ గా ఏం చెప్తానండి, క్లాస్ నోట్స్. ఎందుకంటే ఆల్రెడీ మన క్లాస్ నోట్స్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. లేదు సార్ నేను ఇంకా దాన్ని ఏమంటారు అదేదో అనుకుంటే మీరు లెక్సికన్ కానీ సుబ్బారావు కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ సెలెక్టెడ్ వీడియోస్ కానీ, శాంతా క్లారా ఎథిక్స్ యూనివర్సిటీ ఎథిక్స్ వర్షన్ కానీ, ఇవన్నీ చదవాలనుకుంటే చదువుకోండి. నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. మళ్ళీ సజెస్ట్ చేయనప్పుడు ఎందుకు సార్ ఇక్కడ పీపీటీలో పెట్టినారంటే, స్పెసిఫిక్ గా నేను ఎందుకు పెట్టినారా అంటే, కొంతమంది ఆస్పిరెంట్స్ మిస్లీడ్ అవుతున్నారండి. లెక్సికాన్ చదువుతాను, సుబ్బారావు చదువుతానండి. మేము అవన్నీ చదివే మనకి ఏదైతే బెటర్ అనిపించిందో అది నేను నీట్ గా క్లాస్ నోట్స్ పెట్టాను. ఇదే నోట్స్ ఏదైతే సివిల్ సర్వీస్ వాళ్ళకి చెప్తాము, ఇదే నోట్స్ గ్రూప్ 1 వాళ్ళకి కూడా చెప్తాం. ఎందుకంటే సిలబస్ ఒకటే, ఆన్సర్స్ డెప్త్ అనేది వాళ్ళు ఎట్లా అడుగుతాడో తెలియదు. ఒకసారి డీప్ గా అడిగేస్తే మళ్ళీ ఏంటి పరిస్థితి. అందువల్ల అర్థమైందా? నేను మామూలుగా మీకు చెప్పేది, వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్. సిలబస్ నేర్చుకోవాలి ఫస్ట్, అండ్ ప్రాపర్ వొకాబులరీ. సింపతి అంటే ఏంటి, ఎంపతి అంటే ఏంటి, ఇమ్మోరల్ అంటే ఏంటి, అమ్మోరల్ అంటే ఏంటి, మారల్ అంటే ఏంటి, వొకాబులరీ యాజ్ యూజువల్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రాపర్ గైడెన్స్ లో ఎథిక్స్ ఆన్సర్స్ డైలీ మీ దగ్గర రాయిస్తాను కదా, అదే ఇది కూడా గ్రూప్ 1 కూడా అట్లనే జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ది వర్షన్స్. గేమ్ ప్లాన్ ఇట్లా ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ లో ఎందుకు ఫెయిల్ అవుతారు సార్? మీరు ఇంత ఈజీగా చెప్తున్నారు, అంతా మీ మెటీరియల్ చదువుకుంటూ వస్తుందని చెప్తున్నారు, మీరు అంతా టెలిగ్రామ్ ఛానల్ అంతా క్వశ్చన్స్ గెస్ చేసేసినామని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ మీరు ఎందుకు ఫెయిల్ అవుతారు సార్ మామూలుగా ఆస్పిరెంట్స్? ఒకటండి, బికాస్ ఆఫ్ మిస్గైడెన్స్ అండ్ సబ్స్టాండర్డ్ మెటీరియల్. చెప్తున్నాం కదా, ఏదో క్వశ్చన్ పేపర్ అంటే హైదరాబాద్ అంటే వీళ్ళు ఓన్లీ బిట్సే అడుగుతాడంట, నెంబర్స్ అడుగుతాడంటే ఈ నెంబర్స్ అంతా మనం బైహార్ట్ చేయాలా, అది ఫాలో అవుతాం. ఈ వీడియో ఏదో ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు, ఇది అంతా వేస్ట్ క్వశ్చన్ పేపర్, కష్టమైన క్వశ్చన్స్ వాడవుతాడు, ఆ క్వశ్చన్ ఆ ఇన్స్టిట్యూట్ కే పోదామని చెప్పి ఏదైతే ఆస్పిరెంట్ మైండ్ సెట్ ఉంటుందో అదే పెద్ద బిస్కెట్. ఈజీ క్వశ్చన్స్, కష్టమైన క్వశ్చన్స్ అని చెప్పి ఎట్లా వస్తుందంటే, క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ బట్టి ఉంటుందంటే. అరే క్వశ్చన్ పేపర్లో ఈజీగా వస్తున్నాయి క్వశ్చన్స్, మీరు ఆ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? మీలో చాలా మందికి వచ్చిన డౌట్ కూడా ఇదే అండి. ఎథిక్స్ క్లాస్ నేను స్టార్ట్ చేసినప్పుడు మీ అందరికి వచ్చిన డౌట్ కూడా ఇదే, ఏంటంటే ఇదేనా ఎథిక్స్, ఇంతేనా ఎథిక్స్ అంటే. ఎంతమందికి వచ్చిందండి డౌట్? మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినారా? చూసినప్పుడు అట్లీస్ట్ క్లారిఫై అయిందా డౌట్? అది పాయింట్ ఇంతే అండి. ఎందుకంటే ఏదైతే మనకు ఈ ఎగ్జామ్స్ అన్ని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ, అదే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే సెంట్రల్ కండక్ట్ చేస్తున్నటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి, స్టేట్ కండక్ట్ చేస్తున్నటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, ఆర్డీఓ, ఆర్టీఓ లాంటివి, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటికి ఒక ప్యాటర్న్ ఉందండి. ఒక ప్యాటర్న్ ఉంది. మేము ఇవే అడుగుతాం రా బాబు అని చెప్పి గవర్నమెంట్ గట్టిగా చెప్తోంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, నువ్వు ఇది అడుగుతున్నావు కాబట్టి నేను అది చదువుకుంటాను, చదువుకోబోతాను, ఎగ్జామ్లో ఎత్తిపోతాను. సో అట్లాంటి చేయండి. నెక్స్ట్, థియరీ పైన గ్లాన్సింగ్ చేయొద్దండి, ఫోకస్డ్ గా చదవండి. గ్లాన్సింగ్ అంటే పై పైన చూసుకోవడం, హెడ్డింగ్లు చూసుకొని వెళ్ళిపోతాం సార్ మాకు సరిపోతుంది, నేను బీటెక్ లో అట్లే పాస్ అయినా. ఏం మాట్లాడుతున్నారు సార్, నేను హెడ్డింగ్లు చూసుకొని 18 సబ్జెక్ట్స్ బీటెక్ అంతా పాస్ అయిపోయినాను సార్ అంటే, బాబు అది బీటెక్. అక్కడ లెక్చరర్స్ కూడా హెడ్డింగ్లు చూసే మార్కులు వేస్తారు. కానీ ఇది గ్రూప్ 1, ఇక్కడ క్లియర్ గా కంటెంట్ ని చూసేస్తారు మార్క్స్. ప్రతి పాయింట్ పాయింట్ టు పాయింట్ వెరిఫై చేస్తారు. చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో అందువల్ల ఫోకస్ చేయండి, ప్రాపర్ గా ఫోకస్ చేయండి. అవుట్డేటెడ్ మెటీరియల్ ఫాలో కావద్దండి. అవుట్డేటెడ్ మెటీరియల్ అంటే పాత గ్రూప్ 1 స్టాండర్డ్ మెటీరియల్స్ ఇప్పటికి కూడా మార్కెట్లో అవే జరుగుతున్నాయి.
కొన్ని పబ్లికేషన్స్ అయితే అయినో అండి, నేను ఆ పబ్లిషర్స్ తో పర్సనల్ గా మాట్లాడినా కూడా వాళ్ళు ఎట్లుంటారంటే మెటీరియల్స్ గ్యాదర్ చేసి పెట్టుకునేస్తారు. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, చైల్డ్ ఎంపవర్మెంట్ అంటే ఇది, అగ్రికల్చర్ అంటే ఇది, అది ఇది అని చెప్పి మెటీరియల్ పెట్టుకొని ఉంటారు వర్డ్ ఫైల్స్ లో. వాడు ఏదైనా ఏపీఎస్సీ కొత్త సిలబస్ వచ్చిందంటే సిలబస్ హెడ్డింగ్ పెట్టడం, అవన్నీ ఇర్రెస్పెక్టివ్ గా యాడ్ చేసేయడం. ప్రతి ఆస్పిరెంట్ ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ కొనే ముందు ఓకే నా సిలబస్ సంబంధించిన కంటెంట్ అంతా ఈ మెటీరియల్ లో దొరుకుతుందా లేదా అన్నట్లుగా చూస్తాడు. కానీ వాడు అదే హెడ్డింగ్స్ పెడతాడు, కానీ లోపల కంటెంట్ మాత్రం వరస్ట్ కంటెంట్ ఉంటుంది. అటువంటి మిస్టేక్స్ చేయొద్దండి, సబ్స్టాండర్డ్ మెటీరియల్ ని ఎప్పుడు ఫాలో కావద్దండి. మీరు టెక్స్ట్ బుక్ లో కంటెంట్ లో ఒకటి ఉంటుంది, అదే టెక్స్ట్ బుక్ లో హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఒకటి ఉంటాయి. ఏంటంటే మనం మామూలుగా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూసే టెక్స్ట్ బుక్ కొనుక్కుంటాం, కానీ లోపలికి వెళ్తే యాక్చువల్ కంటెంట్ చెత్త కన్నా చెత్తగా ఉంటుంది. సో అటువంటివి దయచేసి ఫాలో కావద్దండి. ఫాలో అయితే ఎత్తిపోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉందండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక బుక్ ఉంది. అదే బుక్ నే చదువుతాను ఇప్పటికి కూడా, దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్యాటర్న్ లో ఉంటాయి. అట్లాంటివి చదవద్దండి దయచేసి, అట్లాంటివి చదవద్దండి. ఎడిటోరియల్స్ వస్తాయి. జీన్ ఎడిటింగ్ పైన హిందూలో 6 ఆర్టికల్స్ వచ్చింది. జీన్ ఎడిటింగ్ పైన క్రిస్పర్ కాస్9 పైన డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది గ్రూప్ 1 లో. ఆ బుక్ చదువుకొని పోయిన వాళ్ళందరూ ఎత్తిపోయినారు. ఎవడైతే ఎడిటోరియల్ చదివి వాడు పర్సనల్ గా ఆన్సర్ ని రాసుకోగలిగినాడు వాడు పాస్ అయినాడు. సో ఇట్లాంటివి చేయండి. అప్డేటెడ్ మెటీరియల్, స్టాండర్డ్ మెటీరియల్ పోండి, అంతేగాని సబ్స్టాండర్డ్ మెటీరియల్ పైన పట్టుకుని కొట్లాడుకోవద్దండి. చాలా ఇంపార్టెంట్. నేను మన స్టూడెంట్స్ కి చెప్తాను, ఇట్లా ఆన్లైన్ వాళ్ళకి చెప్తాను, అందరికీ చెప్తాను. ప్రతి ఆస్పిరెంట్ కి ఇది కామన్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారు అంటే డైలీ న్యూస్ పేపరే చదువుతారు, సిలబస్ ను వదిలిదొప్పుతారు. ఇది చేయడం కరెక్ట్ కాదు. నేను స్టార్టింగ్ లోనే చెప్పిన ఫస్ట్ వన్ ఏంటండి, కోర్ సిలబస్ ని ఫినిష్ చేయాలా, ఆ తర్వాతనే మీరు కరెంట్ అఫైర్స్కి వెళ్ళాలా. కోర్ సిలబస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? దీని తర్వాత బై హార్టింగ్ డేటా, ఇందాక నేను చెప్పినా కదా, ఆ క్వశ్చన్ లో వాళ్ళు అనంతపూర్ లో ఎస్టీ ఉమెన్ ఎడ్యుకేషన్ రేట్ ఎంత అని అడిగారు. అటువంటి క్వశ్చన్స్ ఎవడరా ఇస్తాడు? వీడు ఇస్తాడా? వాడే ఇస్తాడు. ఆ టెస్ట్ సిరీస్ కే వాల్యూ ఉంది, ఆ టెస్ట్ సిరీస్ స్టాండర్డ్ లో ఉంది. ఏంటండి యూపీఎస్సీ, ఏపీఎస్సీ, యూపీఎస్సీ బైహార్టింగ్ డేటాను అడగడం మానేసి జమానా క్రితం అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంకా బైహార్టింగ్ డేటా పట్టుకొని తప్పట్లు కొట్టుకుంటూ తిరుక్కుంటారా? ఎంతవరకు కరెక్ట్? ఇట్లా చేస్తే పాస్ అవుతామని అనుకుంటున్నారా? మళ్ళీ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్ రా, నేను ఎంత డేటా బైహార్ట్ చేసుకుపోయినా ఒకటి కూడా అడగట్లేదంటే ఎప్పుడు అడగరండి డేటాని. మీరు డేటా చదువుకోకపోతే వాడికేం అర్థము? బాబు మేము రాముడు విగ్రహం అడుగుతాం రా నాయన అంటే మీరు రావణాసుడి విగ్రహం ప్రాక్టీస్ చేసుకోకపోతే ఏం అవసరం? రాముడి కొరకు జస్ట్ ఒక తల, రావణాసుడికి 10 తలలు ఉన్నాయి, 10 తలలు నేను ప్రాక్టీస్ చేసుకోపోయినా ఆయన ఏబిపిఎస్ అడగట్లేదు అంటే నాకు వద్దు. నువ్వు రాముడి ప్రాక్టీస్ చేయి, సొల్లొద్దు, సబ్జెక్ట్ కి రా అన్నిటిగా ఏదైతే ఉంటుందో అదే విధంగా ఇది కూడా మాట్లాడుతుంది ఏబిపిఎస్సి కూడా. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్స్ ఈ మధ్య కాంబినేషన్స్ తో వస్తాయండి. ఏమిటంటే ఇట్లా అన్ని క్వశ్చన్స్ ఈజీ, మీడియం, హార్డ్. అర్థమైందా? ఈజీ క్వశ్చన్స్ అంటే ఏంటి? డైరెక్ట్ గా ఎన్సీఆర్టీస్, లక్ష్మీకాంత్ లేదా మెటీరియల్ లోటి క్వశ్చన్స్ డైరెక్ట్ గా అడిగేయడం. దాన్ని చూసి ఎగ్జైట్ అయిపోయి కొంతమంది ఆన్సర్లు కూడా మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్స్ లో. నెక్స్ట్ మీడియం క్వశ్చన్స్, స్లైట్లీ అబ్స్క్యూర్, మల్టిపుల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అన్ఫెమిలియర్ టాపిక్స్, కొంచెం ఆలోచించారు, ఎక్కడో చదివినట్టుగా ఉంది, ఇది అదేనా అని చెప్పి కొంచెం ఆలోచించి పెట్టారు. లాస్ట్ హార్డ్ క్వశ్చన్స్ మొన్న అడిగారండి మన గ్రూప్ 1 దాంట్లో కూడా, ప్రిలిమ్స్ లో అండ్ మెయిన్స్ లో అడిగారు. ఏంట్రా అంటే అసలు వాటి పేరు కూడా ఏం లేదు. ఏంద్ర ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినాయి? అర్థమైందా? ఇటువంటి క్వశ్చన్స్ ని ప్రిలిమ్స్ లో అయితే వదిలేసేయండి, మెయిన్స్ లో అయితే ఏదో ఒకటి రాయాలి. అది ఎట్లా రాయాలనేది మనం మెయిన్స్ ప్రాక్టీస్ సెషన్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ దీని తర్వాత అసలు కరెంట్ అఫైర్స్ ని ఎట్లా చదవాలి? ఫస్ట్ వన్ సెలెక్టివ్ రీడింగ్, సెలెక్టివ్ ప్రిపరేషన్ ఉండాలి. డైలీ న్యూస్ అనాలిసిస్ మీరు నోట్స్ రాసుకోవాలి. సార్ మన స్టేట్ లో ఒక్కొక్క న్యూస్ పేపర్ ఒక్కొక్క పార్టీ వైపు వెళ్ళిపోయింది సార్, మళ్ళీ మా పరిస్థితి ఏం సార్? మేము ఎట్లా సార్ చదవాలి? ఒక న్యూస్ పేపర్ ఏమో దీన్ని తిడతాడు, ఇంకో న్యూస్ పేపర్ ఏమో దాన్ని పొగుడుతున్నాడు. మాకేంటి సార్ అంటే ప్లీజ్ ఫాలో హాన్స్ ఇండియా. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మందికి మీకు తెలియదు అనుకుంటాను, లేదా తెలిసే అనుకుంటాను. హాన్స్ ఇండియా ఫాలో అవ్వండి. దిస్ ఈస్ ద ఓన్లీ న్యూస్ పేపర్ విచ్ ఈస్ నాట్ బయాస్డ్. బయాస్డ్ మీడియా మన గ్రూప్ 1 లో చాలా పెద్ద ప్రాబ్లం అండి. గ్రూప్ 1 లో బయాస్డ్ మీడియా చాలా పెద్ద ప్రాబ్లం. ఫాలో హాన్స్ ఇండియా. చాలా క్వాలిటీగా ఉంటాయి వాటి ఎడిటోరియల్స్, బయాస్నెస్ అనేది ఉండదు.
నేను కలిసాను ఆ ఎడిటర్ని పోయి ఒకసారి, సార్ చాలా మంచి వ్యక్తి, బయాస్నెస్సే ఉండదు ఆయనకి. గవర్నమెంట్ మంచి చేసిందంటే మంచి చేసిందని రాస్తాడు, చెడు చేసిందంటే ఇది బాలేదు సార్ పాలసీ మార్చుకోండి అని రాస్తాడు. హాన్స్ ఇండియా ఎడిటోరియల్స్, ఒక తెలుగు న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ ఉంటాయి, చాలా చండాలంగా ఉంటాయండి. వాళ్ళు డబ్బు కొట్టుకోవడం తప్ప ఇంకేముండవు. ఇంకో న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ తిట్టడం తప్ప ఇంకేముండవు. ఇటువంటి ఎడిటోరియల్స్ ని ఫాలో కావద్దండి, ఫాలో హాన్స్ ఇండియా. వీళ్ళు నాకేం డబ్బులు లేదు కానీ చెప్తున్నా మీకు, హాన్స్ ఇండియా మోస్ట్ వ్యాలిడ్ ఫర్ స్టేట్ లెవెల్లో మీకు ఆథెంటికేటెడ్ సబ్జెక్ట్ కావాలంటే, స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 స్టాండర్డ్ లో, మీకు గ్రూప్ 2 కూడా అండి, గ్రూప్ 2 స్టాండర్డ్ లో మీకు ఆథెంటికేటెడ్ డేటా అండ్ ఆథెంటికేటెడ్ బిట్స్ కావాలంటే హాన్స్ ఇండియా. వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే హాన్స్ ఇండియా అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ఆర్టికల్స్ ఇస్తాను. హాన్స్ ఇండియా గ్రూప్ 1 కి చాలా ఇంపార్టెంట్. అండ్ సార్ మళ్ళీ సివిల్ సర్వీసెస్ ఒకవేళ ఎవరన్నా అడిగారంటే సివిల్ సర్వీసెస్ కి ఇంపార్టెంట్ కాదా అంటే ఓకే చూడొచ్చు. కానీ వీళ్ళ మేజర్ ఎంఫసిస్ అంతా దేనిపైన ఉంటుందంటే స్టేట్ పైనే ఉంటుంది. హాన్స్ ఇండియా మేజర్ ఎంఫసిస్ అంతా స్టేట్ పైనే ఉంటుంది. సో హాన్స్ ఇండియా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ బ్యాక్లాగ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏదో ఒక సెలెక్టివ్ మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి. మంది కూడా ఒక మ్యాగజైన్ ఉంది, మంది కాకుండా ఇంకా చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి. ఒక మ్యాగజైన్ ని తీసుకొని మంచిగా ఫాలో అయిపోవాలి. అర్థమైందా? ఒక మ్యాగజైన్ అండ్ డైలీ న్యూస్ అనాలిసిస్ సఫిషియంట్. అంతేగాని సార్ అదేదో ఇదంట దాన్ని నేను చదువుకుంటా, ఇదేదో అదంట దాన్ని నేను చదువుకుంటా అంటే అది ఇది చదువుకుంటా ఉంటే కరెంట్ అఫైర్స్ పైన ఉంటారు కానీ మీరు కోర్ సబ్జెక్ట్ పై కోరు. సో మీరు హాన్స్ ఇండియా న్యూస్ పేపర్ ఏదవుతుందో దీన్ని చదివి డైలీ అనాలిసిస్ చేసుకోండి. సైమల్టేనియస్ గా ఒక మ్యాగజైన్, అది మన కేఎస్ఆర్ది కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు మంచిగా ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వాలి. మన మ్యాగజైన్ ఆన్లైన్ లో దొరకదు, మార్కెట్ లో దొరకదు, ఓన్లీ మన ఇన్స్టిట్యూషన్ కే రెస్ట్రిక్టెడ్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మన దాంట్లో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్ గా మీరు అడగచ్చు, సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీ దాంట్లో 16 మంది జాయిన్ అయితే 14 మంది పాస్ అయిపోయినారని చెప్పారు కదా, అసలు మీరు ఏం చెప్తున్నారు సార్ ఆ విధంగా అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మైక్రో జోనేషన్ సిలబస్ ని మైక్రో జోనేట్ చేస్తున్నాము. మైక్రో జోనేట్ చేసి ఆ మైక్రో జోనేషన్ సిలబస్ పైన మనం కోచింగ్ చేస్తున్నాం. బయట ఇన్స్టిట్యూట్స్ అట్లా చేస్తారు, వాళ్ళకి ఏది నచ్చితే చెప్పుకుంటా ఉన్నారు. మన కంప్లీట్ గా ప్రిలిమ్స్ మెయిన్స్ ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చి ఫోకస్ చేస్తున్నాం. చాలా వరకు ఫేమస్ ఇన్స్టిట్యూట్ లో కొంతమంది మన దగ్గర బాధ్యత స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ప్రిలిమ్స్ పాస్ అయితేనే మెయిన్స్ చెప్తాము అని చెప్పి కూడా పంపించేస్తున్నారు. ఆన్లైన్ లో ఉన్నారండి 2-3 మన ఇన్స్టిట్యూట్ లో డైరెక్ట్ స్టూడెంట్స్ అయితే అట్లా లేరు, మన ఆన్లైన్ బ్యాచ్ లో ఉన్నారు. పాపం వాళ్ళ దగ్గర ఫీజు తీసుకునేసి మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత మెయిన్స్ చెప్తామని చెప్పి చెప్తాను. అట్లా చెప్తారండి? 2-3 months లో కవర్ చేయగలరా మెయిన్స్ సిలబస్? ఇట్లా చీటింగ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా తిరుగుతున్నాయి బయట, వాటిని నమ్మద్దండి. కాంప్రహెన్సివ్ కవరేజ్ మీరు జాయిన్ అయినప్పుడు మీకు నీట్ గా స్కెడ్యూల్ ఇచ్చేస్తామండి, ఏ డే ఏం చెప్తామని చెప్పి మోస్ట్లీ ఆ స్కెడ్యూల్ ప్రకారం స్టిక్ అవుతాం. మీకు వచ్చి మేము మంత్లీ వైజ్ ఇచ్చాం సిలబస్, గుర్తుందా? స్టార్టింగ్ లో ఇచ్చినాం, ఎవరైనా చూసినారా? మన టెలిగ్రామ్ ఛానల్లో పైకి మీరు స్క్రాల్ చేసినట్టు సిలబస్ ఉంటుంది, దయచేసి దాన్ని చూడండి. నెక్స్ట్ బేసిక్ నెట్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ వెళ్ళిపోతాం. కాన్సెప్చువల్ క్లారిటీ క్లియర్ గా ప్రొవైడ్ చేస్తాం. మీకు తెలిసిందే, ఆల్రెడీ క్లాస్ లో ఉన్నారు కాబట్టి ఇది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ని డైలీ డిస్కషన్ ఉంటుంది. స్టాటిక్ పోర్షన్, ఎక్స్ప్లెనేషన్, మెటీరియల్ డైలీ అండ్ మంత్లీ డైలీ జరుగుతాయి. డైలీ కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్ పైన ఫుల్ రివిజన్ ఉంటుంది, ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటుంది, డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఇది నడుస్తున్నాయి ఆల్రెడీ డైలీ టెస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మన క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఎట్లుంటుందంటే 10 to 1 క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఫర్ జిఎస్ చెప్తాం. 2 to 4 డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్, 4 to 5 డౌట్ క్లారిఫైయింగ్ సెషన్ అండ్ ప్రిపరేషన్ టైం, అండ్ 6 to 7 డైలీ ఎగ్జామ్ ఉంటుందండి. అది ఏదో ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, డైలీ ఎగ్జామ్ ఉంటుంది అండ్ దాని అనాలిసిస్ కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అర్థమైంది? ఇది మన స్కెడ్యూల్. డైలీ కంపల్సరీగా ఎగ్జామ్ ప్రతి స్టూడెంట్ రాయాల్సిందే, డైలీ ఎగ్జామ్ రాయాల్సిందే. అతని యొక్క ప్రాబ్లమ్స్ పర్సనల్ గా కరెక్షన్ చేస్తామండి, పర్సనల్ గా వాటిని కరెక్షన్ చేస్తాము, పర్సనల్ గా మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాం. అర్థమైందా? సో దట్ మీ మిస్టేక్స్ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు స్పీడ్ తక్కువ ఉంటే స్పీడ్ పెంచుకోవడం కానీ, లేదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రో కానీ కొద్దిగా వీక్ గా ఉంటే అమ్మాయి ఇంట్రో ఇంప్రూవ్ చేసుకోండి, లేదు ఈ పర్టికులర్ పాయింట్ ఈ ఏరియాలో ఉండడం అంత కరెక్ట్ కాదు, దీన్ని మీరు కింద కన్నా వేసేసేయండి, లేదా ఈ పాయింట్ అన్న కొట్టేసేయండి, మీ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి, ఫిగర్స్ ఎట్లా వేయాలి, టేబుల్స్ ఎట్లా వేయాలి అని చెప్పి నీట్ గా డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. డీటెయిల్డ్ మీకు సపోర్ట్ కూడా ఉంటుంది. దాన్ని ఒక్కసారి మీరు చూసుకోవచ్చు కావాలనుకుంటే.
అండ్ మీరు ఇంప్రూవ్ అవుతున్నారు లేదా అని కూడా ఎంట పడతాం, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఏంట్రా అంటే ఇక్కడ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఎవరెవరైతే స్టూడెంట్స్ మాకు క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ కాకుండా మాకు ఎక్స్ట్రా వర్క్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో. అది సపరేట్ ప్రోగ్రామ్, నేను దాని గురించి సపరేట్ వీడియో ఒకటి ఉంది, దాని మీద చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్ లో ఎథిక్స్ కేస్ స్టడీ ఇంతవరకు మనకు అడగలేదండి. మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ లో ఎథిక్స్ కేస్ స్టడీ అడగలేదు, కానీ సిలబస్ లో వాడు కేస్ స్టడీ అడుగుతాము అని చెప్పి క్లియర్ గా చెప్పేశాడు. సిలబస్ లో అడుగుతాను అని చెప్పి చెప్పాడు. చెప్పడం వల్ల దానికి అర్థం ఏంటి, ఇప్పుడు అడగట్లేదు అని చెప్పి ఇంకా అడగడానికి కాదు, ఎప్పుడైనా సరే కేస్ స్టడీ ఎత్తేసుకోవాలి, కేస్ స్టడీ అడగచ్చు అండ్ ఇంటర్వ్యూలో ఫోకస్ చేయొచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ గా మీరు పిహెచ్డి లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. క్రిస్ప్ షార్ట్ అండ్ క్రిస్ప్ నోట్స్ చేయండి, షార్ట్ అండ్ క్రిస్ప్ నోట్స్ చేయండి, దానిపైన ప్రిపేర్ అవ్వండి. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ నా కంక్లూడింగ్ స్టేట్మెంట్, ఇక్కడతో నేను మన గ్రూప్ 1 డెమో గురించి కానీ సిలబస్ స్ట్రాటజీ గురించి కానీ నేను ఇక్కడ ఈ లాస్ట్ స్టేట్మెంట్స్ తో క్లోజ్ చేస్తాను. ఫస్ట్ వన్, ఎప్పుడు మీ మారల్ని పోగొట్టుకోవద్దండి, హై మారల్తో ఉండండి, మారల్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దండి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు సమ్ ఎగ్జామ్స్ లో మీకు తక్కువ మార్కులు రావచ్చు, తప్పులేదు. అంటే డైలీ టెస్ట్లు ఏవైతే పెడతామో తక్కువ మార్కులు రావచ్చు, తప్పులేదు. ఈ డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు రాసేదే ఎందుకు, మీరు చేస్తున్న మిస్టేక్స్ ని కవర్ చేసుకోవడం కదా. ఇక్కడ తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి ఎగ్జామ్స్ రాయడం మానేసినా లేదా ఎగ్జామ్స్ లో ఇంకొక పద్ధతిని ఫాలో అయినా కూడా అది ఎవరికి మిస్టేక్ అండి, అల్టిమేట్ గా స్టూడెంట్ కే బొక్క. అర్థమైందా? సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఎగ్జామ్స్ ని కంటిన్యూస్ గా పెట్టడం ఏంటి, ఫస్ట్ వన్ మీ రైటింగ్ స్పీడ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఏదన్నా ఉంటే దాంట్లో రెక్టిఫికేషన్ చేసుకోవడం. అర్థమవుతుందా? నెక్స్ట్ మీ ప్రిపరేషన్ లెవెల్ ఏదన్నా తక్కువగా ఉంటే, సార్ నేను రోజు 3 గంటలు చదువుతున్నా కానీ సరిపోవటం లేదు, చదువు 4వ గంట చదువు. మీ రైటింగ్ స్పీడ్ ఇంప్రూవ్ కావాలి. సార్ లాస్ట్ ఆన్సర్స్ రాసేటప్పుడు నా చేయి నొప్పి వస్తుంది, నేను రాయలేకపోతున్నా, లేదా హ్యాండ్ రైటింగ్ గొప్ప అయిపోతాను, ఏం చేయమంటారు నాకు? విల్ హెల్ప్ యూ. సార్ నా టైం టేబుల్ నేను ప్రాపర్గా వేసుకోలేకపోతున్నాను, ఒకసారి నాకు హెల్ప్ చేయండి సార్, విల్ హెల్ప్ యూ. అన్నిటికీ మేము ఉంటామండి, విల్ సపోర్ట్ యూ. మీరు దాని నుంచి వరి కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు చదువుతున్నటువంటి పద్ధతి కానీ లేదా ఎగ్జామ్ రాసేటువంటి పద్ధతి కానీ సరిగా లేకపోతే హియర్ వీఆర్ దేర్, విల్ హెల్ప్ యూ. సో అదొకటి. నెక్స్ట్ అవాయిడ్ నో సేయర్స్, మిమ్మల్ని డిగ్రేడ్ చేసే వాళ్ళు, నెగిటివ్ థాట్స్ ఇచ్చేవాళ్ళు. మచ్చా ఆ అన్న దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాడరా, లేదా 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాడరా, ఇంతవరకు గ్రూప్ 1 పాస్ కాలేదురా, ఆ అన్నకు 21 ఇయర్స్ నుంచి, ఇప్పుడు అన్నకు 38 రా ఏజ్, ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతున్నాడరా, ఆ అన్న పాస్ కావట్లేదురా అంటే పాస్ కారండి. ఎందుకంటే బికాస్ దే ఆర్ అవుట్డేటెడ్ స్ట్రాటజీస్. ఎగ్జామ్ రోజు ఒక స్ట్రాటజీతో పోతుంది ఎగ్జామ్ ముందుకి. మీరు ఎగ్జామ్ తగినట్టుగా స్ట్రాటజీ చేసుకోవాలి. ఎగ్జామ్ తగినట్టుగా మీరు స్ట్రాటజీ, సిలబస్, మెటీరియల్ వీటిని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. అంతేగాని ఎప్పుడో భూమి పుట్టినప్పుడు మెటీరియల్ పట్టుకొని ఇప్పటికి కూడా నేను దాన్ని చదువుకుంటానా, పోయి ఎగ్జామ్ రాస్తా కానీ ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేకపోతున్నానంటే అటువంటి వెధవల్ని దూరం పెట్టండి. ఫస్ట్ అవాయిడ్ చేసేసేయండి. పోరా నువ్వు అసలు అవసరమే లేదు నాకు, అవాయిడ్ చేసేసేయండి. అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు చదివి ఫెయిల్ అవుతున్నాడంటే దానికి అర్థం ఏంటి, అతని స్ట్రాటజీలో తప్పని, అతని మెటీరియల్లో తప్పు ఉండొచ్చు, స్ట్రాటజీలో తప్పు ఉండొచ్చు, ప్రిపరేషన్ ప్రాసెస్ లో తప్పు ఉండొచ్చు. ఒక తప్పు ఉన్నోడిని ఇన్స్పిరేషన్ గా ఎట్లా తీసుకుంటారండి మీరు? ఒక సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. కానీ సింగిల్ అటెంప్ట్ లో కొట్టాడు ఒకడు, పోయి అడగండి అన్న ఎట్లా కొట్టావు, సింగిల్ అటెంప్ట్ ఎట్లా పాస్ అయినావు చెప్పన్నా, నేను చదువుకుంటా. అంతేగాని 10 సంవత్సరాలు చదువుకున్న దగ్గర పోయి అన్న ఎట్లా చదివినావు అంటే వాడు 10 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి ఆ తప్పుల్ని నీకు చెప్తాడు, నువ్వు అదే తప్పులు చెప్తావు, నువ్వు అతనికి తోడుగా ఇంకో 10 సంవత్సరాలు చదువుతావు. అర్థమవుతుందా? మీరు ఫోకస్ చేయాల్సింది ఎవరంటే సక్సెస్ పైన, నాట్ ఆన్ ది ఫెయిల్యూర్. అవుట్డేటెడ్ వాళ్ళ పైన కానీ, నెగిటివ్ థాట్స్ వాళ్ళ పైన కానీ, ఫెయిల్యూర్ స్టూడెంట్స్ పైన కానీ ఫోకస్ చేయొద్దండి. మన దగ్గరనే ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇంటర్వ్యూ పోయిన వాళ్ళు ఉన్నారు 3. వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు స్టోరీ, ఎట్లా చదవాలా, ఏం చేయాలా. లేదు వాళ్ళ అవైలబిలిటీ లేకపోతే మేము చెప్తాం, అరే బాబు వాడు చదివినాడు పాస్ అయినాడు. అంతేగాని సార్ మా ఇంటి దగ్గర ఒక అన్న ఉన్నాడు 10 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు సార్, నేను ఆయన చెప్పిందే వింటాను సార్ అంటే, ఆయన చెప్పింది చేసుకుంటాను కాబట్టి 10 సంవత్సరాల నుంచి చదువుకుంటాను. నువ్వు ఆయన చెప్పింది వచ్చి ఆయనకు తోడుగా కూర్చో పక్కన పోయి, ఏం కాదు. జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అంటారే, అట్లా ఈ ఇద్దరు రాసుకుంటే బూడిద కూడా కాదు, ఇంకేది రాదు. అర్థమైందా? అటువంటి వాళ్ళని దూరం పెట్టండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చింది సింగిల్ అటెంప్ట్ లో పాస్ అయిపోయి వెళ్ళిపోవడానికి. దట్ ఈస్ యువర్ స్ట్రాటజీ, దట్ ఈస్ యువర్ టార్గెట్, దట్ ఈస్ యువర్ ఎయిమ్. అట్లే పెట్టుకోండి, దాన్ని బట్టే చదవండి. మేము ఇంత సక్సెస్ఫుల్ గా ఎట్లున్నామంటే మళ్ళీ చెప్తున్నా, రెఫర్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఇంకా మెసేజెస్ కూడా డిలీట్ కాలేదు. టెలిగ్రామ్ ఛానల్ చూడండి, ఎన్ని క్వశ్చన్స్ మనం గెస్ట్ చేసిన వాటి నుంచి ఎగ్జామ్ లో వచ్చినాయో చూసుకోండి.
చాలా మంది నన్ను అడిగారు మీరు పేపర్ లీక్ చేస్తున్నారంట. అంతకన్నా బుద్ధి లేని వాళ్ళని నేను ఇంతవరకు చూడాలి. అసలు పేపర్ లీక్ చేస్తే బయట అమ్ముకుంటే కోట్లు వస్తాయండి. టెలిగ్రామ్ ఛానల్ పెట్టుకుని ఎవరు ఫ్రీగా చెప్పుకోరు. వీళ్ళు మళ్ళీ ఆఫీసర్లు ఏం పిక్తారో కూడా నాకు తెలియదు. We are very good at guessing questions because we know the exam strategy. ఎగ్జామ్ ట్రెండ్ మాకు తెలుసు, ఎగ్జామ్ స్ట్రాటజీ మాకు తెలుసు, ఎగ్జామ్ లో ఏ పాయింట్ పైన ఎక్కడ ఎగ్జామినర్ ఎంఫసైజ్ చేస్తారని తెలుసు. అందుకనే కదండి ప్రిలిమ్స్ కూడా క్వశ్చన్ పేపర్ చూడండి. ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ లో మీకు ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయండి? 50% క్వశ్చన్స్ పైన ప్రతి ఇయర్ రిపీట్ అవుతున్నాయి ఫ్రమ్ ద ఇయర్ 2016. పాలిటీ క్వశ్చన్ పేపర్ అండి, GS2 పాలిటీ క్వశ్చన్ పేపర్ 2020 పేపర్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయండి? 18 క్వశ్చన్స్ వచ్చాయి. కావాలంటే మన స్టూడెంట్స్ ఎవరన్నా అడగండి. 18 క్వశ్చన్స్ ముందు రోజు ఆ ఎగ్జామ్ కి కరెక్ట్ గా 1 వీక్ ముందు నేను క్లాస్ లో ఏదైతే ఎగ్జామ్ పెట్టామో మన ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళకి 18 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఉంటే ఒకసారి చూపేయండి. ఉందా అది? పాత ఏడన్నా ఫైల్లో ఉండొచ్చు, ఒకసారి చూడండి. ఉంటే చూడండి. ఇవంతా మేము ఎట్లా చేయగలుగుతున్నాం? బికాస్ వి పర్ఫెక్ట్లీ అనలైజ్ ది ఎగ్జామ్ ట్రెండ్. ఎగ్జామ్ ట్రెండ్ అనలైజ్ చేయగలుగుతున్నాము, ఎగ్జామ్ ప్యాటర్న్ అనలైజ్ చేయగలుగుతున్నాము. స్టూడెంట్స్ ని నెక్స్ట్ వచ్చే వీటిపైన ఫోకస్ చేయరా బాబు అని చెప్తున్నాం. మీరు ఒకవేళ మా దగ్గర జాయిన్ అవుతే అంత డబ్బు కట్టి మా దగ్గర జాయిన్ అయినప్పుడు ఆ డబ్బు అరే మనం డబ్బు కట్టాం కదా వీడిని నమ్మి, సో వీడు చెప్పింది విందాము ఒకసారి అనే నమ్మకంతో జాయిన్ అవ్వండి. మంచిగా సర్వీస్ కొట్టుకొని బయటపోతా ఉంటాయి. అది సివిల్ సర్వీస్ కావచ్చు, అది సెంట్రల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ IAS IPS కావచ్చు, లేదు స్టేట్ ABPSC కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, విచ్ ఇస్ డిప్యూటీ కలెక్టర్, DSP, RDO ఇట్లాంటి ఎగ్జామ్స్ ఏవవుతుంటే ఇవి కూడా చూసుకోవచ్చు. అర్థమైందా? లాస్ట్ లో నేను చెప్పేది ఏమంటే డూ యువర్ ఎఫర్ట్స్ సిన్సియర్లీ. సిన్సియర్ గా అంతఃకరణ శుద్ధితో మీ ఎఫర్ట్స్ పెట్టండి. అర్థమైందా? సీరియస్ గా చెప్తున్నాను. అంతఃకరణ శుద్ధితో మీరు ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో, అరే ఇదిరా నా కంప్లీట్ ఎఫర్ట్ అన్నట్టుగా ఎఫర్ట్స్ పెట్టండి. మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఏ రోజైతే సార్ నేను ఇంతకన్నా ఎఫర్ట్స్ పెట్టలేను, దిస్ ఈస్ మై 100% ఎఫర్ట్ సార్ అని మీరు ఏ రోజైతే మీరు అనుకుంటారో ఆ రోజే ఫిక్స్ అయిపోండి. దట్ సర్వీస్ ఇస్ యోర్స్. లేదు సార్ నేను సినిమాకి పోయి వచ్చి చదువుకుంటా అంటే సర్వీస్ కూడా ఎట్లా అనుకుంటుంది? ఈ అటెంప్ట్ కాదు, ఈ అటెంప్ట్ వాడికి పోయి నెక్స్ట్ అటెంప్ట్ వీడి దగ్గరికి పోతారు. అర్థమైందా? వర్క్ హార్డ్, వర్క్ విత్ డెడికేషన్, వర్క్ విత్ మోటివేషన్, వర్క్ ఫర్ సక్సెస్. సక్సెస్ కోసం చదవండి మంచిగా. ఇలా వచ్చి ఇలా అయిపోయి బయటకు వెళ్ళిపోవడం, ఇలాంటి ఇలా. అర్థమైందా? ఇలా ఎంటర్ అవ్వండి, ఇలా బయట వెళ్ళిపోండి. ఎనీ డౌట్స్ అండి ఇందులో? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఎనీ డౌట్స్ అండి? మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో కానీ, ప్రిపరేషన్ పద్ధతిలో కానీ, లేదా మన ఇన్స్టిట్యూట్లో ఫాలో అయ్యే ప్రొసీజర్లో కానీ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అభిలాష కానీ, లేదు లక్ష్మి గారు కానీ, లేదు ప్రశాంతి, రామ్ గారు కానీ, సోఫియా, శ్రీనివాస్, దిలీప్, ఎవరైనా సరే. సార్ నేను హైదరాబాద్ లో ఉంటాను. ఆన్లైన్ క్లాసెస్ మరి ఎలా కండక్ట్ చేస్తారు? అంటే ఇలా అంటే ఇంటరాక్టివ్ గా ఉంటాయా? నాకు ఆల్రెడీ రాశాను కానీ నాకు ఇది ఏంటో గ్రూప్ అని ఇప్పుడల్లా తెలియటట్టుగా లేదు. మళ్ళీ పడతాయి అంటున్నారు ఈ ఇయర్, అదే నెక్స్ట్ ఇయర్. కంపల్సరీగా శ్రీనివాస్ గారు నెక్స్ట్ మంత్ పక్కా వస్తుంది, డౌట్ లేదు. నోటిఫికేషన్ లో మేము ఆన్లైన్ క్లాసుల్లో ఇంటరాక్టివ్ గా ఉంటుందంటే వీల్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ యాజ్ మచ్ ఇంటరాక్షన్ యాజ్ పాసిబుల్. కానీ ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ లో కొద్దిగా ఇంటరాక్షన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా విల్ మేక్ షూర్. ఇందాక ఎలాగైతే మీకు ఇంటరాక్షన్ అర్థమవుతుందో ఆన్లైన్ బ్యాచ్ అని, లేదు డైరెక్ట్ గా కానీ ఎలాగైతే నేను అడుగుతున్నానో అదే విధంగా మీకు కూడా ఉంటుంది అడిగేటువంటి పద్ధతి. ఓకే. మరి డ్యూరేషన్ ఎట్లా సార్? మరి అంటే టెంటేటివ్ గా ఏమన్నా ఏం బయటకి ఏం రాలేదు కదా న్యూస్ పేపర్ లో, ఎప్పుడు పడతాయి ఏంటి? వీల్ అప్రాక్సిమేట్లీ టేకింగ్ అప్ టు 6 to 7 months అనే డ్యూరేషన్. ఒకవేళ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ సడన్ గా వచ్చిందంటే విల్ బి టేకింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ అండ్ ఫినిషింగ్ ది సిలబస్. చెప్పండి శ్రీ, మీకు ఏంటి డౌట్స్? సార్ ఫీజు ఎంత సార్? యూ కాల్ ద నెంబర్, ఆల్రెడీ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాం, యూ కాల్ ద నెంబర్. అండ్ మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రిపేర్ విత్ ఫోకస్, ఆల్ ది బెస్ట్, నెవర్ లూజ్ యువర్ హోప్. ఓకేనా? ఆల్వేస్ అండి సక్సెస్ ఈజీగా అచీవ్ చేయొచ్చు, అదే పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, బట్ వీ మస్ట్ స్టడీ ఫోకస్, అది ఒకటి. సరే అండి, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ.